Hello students, అందరికీ నమస్కారం. Welcome to Physics Wallah. Welcome to Abhiyaan lecture 4 on functions. Right? మనం లాస్ట్ 3 లెక్చర్స్లో మనం చూసాము చాలా ఫంక్షన్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్, డెఫినిషను, రైట్, రిలేషన్ అంటే ఏమిటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ కానివ్వండి, అంతేకాకుండా పేరెంటల్ ఫంక్షన్స్, వాటి యొక్క డొమైన్, రేంజ్, మోనోటానిసిటీ, కంటిన్యూటీ, రైట్. సో గ్రాఫ్, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవటం జరిగింది. అంతేకాకుండా డొమైన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రేంజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అంతేకాకుండా ఆ ఫంక్షన్కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్మేషన్, ఎలిమెంటరీ ఫంక్షన్ నుంచి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటి ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం చూసాము. ఇక ఈ రోజు సెషన్కి వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే వన్ ఫంక్షన్, పర్టికులర్లీ ఆన్ టూ ఫంక్షన్, బైజెక్షన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటిది ఒకటి, ఈవెన్ ఆడ్ ఫంక్షన్, పీరియాడిక్, జస్ట్ 3 పాయింట్లను చాలా ఇంపార్టెంట్, పర్టికులర్లీ మీరు హయ్యర్ లెవెల్ ఎగ్జామినేషన్కి. సో క్విక్గా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. టైప్స్ ఆఫ్ ఫంక్షన్కి వచ్చేటప్పటికి మై డియర్ స్టూడెంట్స్, ఈవెన్ వన్ ఫంక్షన్, మొట్టమొదటిగా వన్ ఫంక్షన్. వన్ ఫంక్షన్ అంటే ఏమిటంటే ఈ సెట్ టు బి వన్ ఫంక్షన్, దీనికే మరొక పేరు ఇంజెక్టివ్ ఆర్ ఇంజెక్షన్. సో మరొక పేరు ఇంజెక్టివ్ ఆర్ ఇంజెక్షన్, రైట్. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్, different elements have different images, then the function is called one function, right? One function or injection. So different elements, so how do you write different elements? Suppose f is mapping from a to b, don't by heart the things, just now I said different elements. So in the domain, let us take x1 x2 belonging to a, so these are different. So x1 is not equal to x2, have different images. What are the image of x1 x2, f of x1 and f of x2? So these are different. x1 is not equal to x2 implies f of x1 is not equal to f of x2. ఇది డెఫినిషన్. దీన్ని మరొక రకంగా ఏమని రాయొచ్చు అంటే x1 x2 ఈజ్ బిలాంగింగ్ టు ఏ యూజింగ్ కాంట్రాపాజిటివ్ నుంచి దీన్ని ఒకవేళ f ఆఫ్ x1 ఇమేజెస్ ఆర్ ఈక్వల్, దెన్ ప్రీ ఇమేజెస్ మస్ట్ బి ఈక్వల్. రెండు ఒక్కటే, కాకపోతే దీన్ని మనం చాలా తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం మొదటి దానికన్నా కూడా. ఇఫ్ ఎట్ ఆల్ ప్రీ ఇమేజెస్ ఆర్ ఈక్వల్, then if at all images are equal, then pre-images are also equal, or different elements have a different images. This is what it is. So మనం వన్ ఫంక్షన్ మనం ఇక్కడ చూసినప్పుడు ఈ వెన్ డయాగ్రామ్లో ఈ డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్, డిఫరెంట్ ఎలిమెంట్కి డిఫరెంట్ ఇమేజెస్. ఆఫ్ కోర్స్ 2 ఎలిమెంట్స్ ఉండిపోయినా పర్వాలేదు, కానీ ప్రతి ఎలిమెంట్కి కూడా డిఫరెంట్ ఇమేజ్ ఉంది కాబట్టి సో ఇట్ ఈజ్ ఏ వన్ ఫంక్షన్. సో ఇక్కడ కొన్ని పాయింట్స్, ఎనీ ఫంక్షన్ విచ్ స్ట్రిక్ట్లీ అంటే ఇక్కడ మనం వచ్చేటప్పటికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం నేర్చుకోవడం ఓకే, అర్థం చేసుకున్నాం అంటే ఒక నాలెడ్జ్ వచ్చింది, అండర్స్టాండ్ చేసుకున్నాం మనం, దెన్ హౌ టు ఐడెంటిఫై ద గివెన్ ఫంక్షన్ ఇస్ వన్ ఫంక్షన్, రైట్. సో దానికోసం ఇప్పుడు కొన్ని పాయింట్స్. ఎనీ ఫంక్షన్ విచ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, రైట్, నాట్ బోత్, ఇన్ ఇట్స్ డొమైన్ ఈస్ వన్ ఫంక్షన్. చూద్దాం దాన్ని మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే గ్రాఫికల్ మెథడ్ ఎట్లాగా ఏమిటి అనేటువంటిది మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. సో దీన్ని మనం ఇక్కడ హౌ టు ఐడెంటిఫై, సో హౌ టు ఫైండ్ గివెన్ ఫంక్షన్ ఈజ్ వన్, హౌ టు ఫైండ్ గివెన్ ఫంక్షన్ ఈజ్ వన్. సో ఫస్ట్ మెథడ్ using definition, right? Using definition. ఏంటి డెఫినిషను? f of x1 is equal to f of x2, that implies x1 is equal to x2. సో డెఫినిషన్ యూజ్ చేసి మనం వన్నా కాదా అనేటువంటిది చెబుతాము. సో సెకండ్ వన్, యూజింగ్ గ్రాఫ్. చూడండి, గ్రాఫ్లో ఎప్పుడు కూడానన్నా, ఇప్పుడు సపోజ్ దెర్ ఈస్ అ ఫంక్షన్ something like this, right? So when you have a function, suppose there is a graph like this,
if you take any line which is parallel to x-axis ఏం జరుగుతుంది నాన్న, ఈ y అనేటువంటిది సపోజ్ ఇది x1 అనుకున్నట్లయితే ఇది x2, ఇది y అనుకున్నట్లయితే చూడండి x1కి yనే అంటే ఈ పాయింట్ ఎంత నాన్న x1, y, ఈ పాయింట్ ఎంత నాన్న x2, y. గ్రాఫికల్గా అర్థం చేసుకోండి నాన్న, కాలిక్యులస్ అనేది అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా మారిపోతుంది. గ్రాఫ్స్ వాటి ప్రాపర్టీస్ మనం 5 ప్రాపర్టీస్ మనం అనుకున్నాం. సో ఆ విధంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించండి, అద్భుతంగా తయారైపోతుంది మొత్తం ఎంటైర్ కాలిక్యులస్ జర్నీ అంతా కూడా. సో ఇక్కడ నన్ను ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక వేరియబుల్ లైన్, ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్నాను, ఇది x1y, ఇది x2y. అంటే x1కి x2కి ఇమేజ్ ఒక్కటే ఉంది, చూసారా, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఇమేజ్. అప్పుడు ఏం జరిగింది, సో ఇది 1 అవ్వదు. కాబట్టి ఇక్కడే దీన్నే మనం ఏమంటామంటేనైనా హారిజాంటల్ టెస్ట్ అంటాం. హారిజాంటల్ టెస్ట్ ఏంటి? హారిజాంటల్ టెస్ట్, నీ దగ్గర గ్రాఫ్ ఉంటే ఆ గ్రాఫ్కి ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఎనీ లైన్ విచ్ ఇంటర్సెక్ట్, if there exists any horizontal line which intersects the graph at more than one point, then it is not a 1-1. సో అలా కాకుండా సపోజ్ దెర్ ఈజ్ అ గ్రాఫ్ లైక్ దిస్, చూడండి ఏ లైన్ తీసుకున్నా ఎక్కడైనా సరే అది ఆల్మోస్ట్ అట్ ఓన్లీ 1 పాయింట్ అనమాట, ఇంటర్సెక్ట్ ఆల్మోస్ట్ అట్ 1 పాయింట్. సో అప్పుడు దాన్ని 1-1 ఫంక్షన్ అని చెప్తాం. అంటే మొదటిది నాన్న యూజింగ్ డెఫినిషన్, రెండవది యూజింగ్ గ్రాఫ్, ఇక మూడవది యూజింగ్ డెరివేటివ్. మనం చిన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకున్న, సపోజ్ ఇలా ఉందనుకోండి ఇంక్రీజింగ్ అంటాం, సో ఇలా ఉన్నట్లయితే డిక్రీజింగ్ అంటాం, రైట్. సో ఇంక్రీజింగ్ కంప్లీట్గా స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అయినప్పుడు ఏమైపోతుంది, ఏ లైన్ తీసుకున్న హారిజాంటల్ టెస్ట్ నుంచి ఒకచోటే కట్ చేస్తుంది. కాబట్టి అవన్నీ కూడా 1 ఫంక్షన్. సో ఈ యూజింగ్ డెరివేటివ్ అంటే ఫంక్షన్కి డెరివేటివ్ను మనం ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే f' ఆఫ్ xని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈజ్ ఐదర్ గ్రేటర్ దెన్ 0 ఆర్ లెస్ దెన్ 0, స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ 0 ఆర్ లెస్ దెన్ 0 అయితే, అండ్ ఇఫ్ హ్యాపెన్స్ ఈక్వల్ టు 0 at ఓన్లీ 1 పాయింట్, నాట్ ఎట్ డిస్క్రీట్ వాల్యూస్, అంటే ఒక ఇంటర్వెల్ ఏమీ ఫామ్ కాబట్టలేదు, ఓన్లీ ఒక పాయింట్ దగ్గర మాత్రం 0 అవుతుందని అనుకునేటప్పుడు అట్లాంటి వాటిని అన్నింటినీ కూడా 1-1 ఫంక్షన్ అని చెప్పచ్చు. ఎందుకని, డెరివేటివ్ గ్రేటర్ దెన్ 0 అయితే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అని మనం తర్వాత నేర్చుకోబోతున్నాం. డెరివేటివ్ లెస్ దెన్ 0 అయితే రైట్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అని చెప్తాం. సో కాబట్టి అది కూడా 1-1 అయిపోతుంది. సో కాబట్టి మనం ఇక నుంచి 1-1 ఫంక్షనా కాదని తెలుసుకోవాలంటే ఎన్ని పద్ధతులు ఉన్నాయనన్నా? 3. 1 డెఫినిషన్, 2 హారిజాంటల్ టెస్ట్, 3 డెరివేటివ్ మెథడ్, రైట్. సో డెరివేటివ్ కట్టినప్పుడు అది గ్రేటర్ దెన్ 0 కంప్లీట్లీ ఇన్ ద డొమైన్ ఆర్ కంప్లీట్లీ లెస్ దెన్ 0 ఇన్ ద డొమైన్, అప్పుడు అది 1-1 ఫంక్షన్ అయిపోతుంది. సో అది గుర్తుపెట్టుకోండి నన్ను, అంతే. సో డెఫినేషన్ ఏమిటి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ కూడా చేద్దాం 2-3 డెఫినేషన్ అయిన తర్వాత. ఇక మెనీ వన్ ఫంక్షన్ అంటే 1-1కి వ్యతిరేకం అన్నమాట. ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 2 ఎలిమెంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఇమేజ్, అట్లీస్ట్ 2 ఎలిమెంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఇమేజ్. చూడండి x1 x2కి సేమ్ ఇమేజ్ ఉంది, రైట్. సో ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా అలాంటి ఫంక్షన్స్ని ఏమంటారు అంటే ఇవి ద మెనీ వన్ ఫంక్షన్ అంటాము. సో విచ్ ఈస్ నాట్ 1-1, దట్ ఈస్ కాల్డ్ మెనీ వన్ ఫంక్షన్. సో ఇక రిమార్క్, సో ఏ విధంగా మనం 1-1 అనేటువంటి దాన్ని మనం చెయ్యాలి అనేటువంటిది ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. సో సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్, ఇది 1-1. ఇది చూడండి నాట్ ఇంక్రీజింగ్, సో దిస్ ఈజ్ నాట్ 1-1. ఎందుకన్నా ఎలా చెప్పొచ్చు, ఇది డిక్రీజ్ అయ్యింది, నెక్స్ట్ మరలా ఇంక్రీజ్ అయ్యింది. ఇట్ ఈస్ నాట్ ఇంక్రీజింగ్, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. దిస్ ఈజ్ మెనీ వన్ ఫంక్షన్. చూసారా, కొన్ని ఫంక్షన్ అలా చూసిన వెంటనే గ్రాఫికల్ నాలెడ్జ్తో మనం చెప్పేయగలుగుతాము. సో మెథడ్స్ టు డిటర్మైన్ 1-1 అండ్ మెనీ వన్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము. సో యూజింగ్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్, రైట్. సో ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ది ఏమిటంటే మెనీ వన్ తర్వాత ఆన్ టు ఫంక్షన్. సో ఆన్ టు ఫంక్షన్ని సర్జెక్టివ్ ఫంక్షన్ అని కూడా అంటామన్నా. ఇది ఏమిటి అంటే ఇఫ్ దేర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎనీ ఎలిమెంట్ in codomain such that it does not have a pre-image. So that means direct ga cheppalante all elements of codomain must have at least one pre-image.
ఇక్కడ ఏది కూడా మిగిలిపోకూడదు, ప్రీ ఇమేజ్ లేకుండా. అట్లాంటి దాన్ని ఆన్టు ఫంక్షన్ అంటాము. సో మరొకసారి చెప్తున్నాను నాన్న, దేర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎనీ ఇమేజ్, ఎనీ ఎలిమెంట్ ఇన్ బి ఆర్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ బి మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ ప్రీ ఇమేజ్ ఇన్ ద డొమైన్. అలాంటి దాన్ని ఆన్టు ఫంక్షన్ అంటాం. మరి దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు, దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనుకునేటప్పుడు 1 లాగా అంత సింపుల్గా మనకి చెప్పలేము నాన్న. దీనికి సంబంధించినటువంటి డొమైను రేంజు చూసి, రేంజ్ కోడొమైన్కి ఈక్వల్ అయినప్పుడు అది ఆన్టు ఫంక్షన్ అని, కాలేకపోతే అంటే రేంజ్ కోడొమైన్కి ఈక్వల్ కాకపోతే అది నాట్ ఆన్టు అని మనం చెప్తాం. సో దీనికి వ్యతిరేకం ఏమిటంటే, ఆన్టుకి వ్యతిరేకం ఇంటూ. అంటే ఇందాక మనం ఆన్టులో ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ ప్రీ ఇమేజ్ అనుకున్నాం. ఇప్పుడు దానికి వ్యతిరేకం అంటే దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ ఇన్ బి సచ్ దాట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ప్రీ ఇమేజ్. కరెక్ట్, అర్థమవుతుందా నాన్న? సో అక్కడేమో ప్రతిదానికి ప్రీ ఇమేజ్ ఉండాలి, ఇక్కడ అట్లీస్ట్ ఒక దానికైనా ప్రీ ఇమేజ్ లేకుండా ఉండాలి. అలాంటి దాన్ని మనం ఆన్టు ఫంక్షన్, ఇంటూ ఫంక్షన్ అంటాం అనమాట. రైట్ నాన్న? సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఆన్టు ఆర్ ఇంటూ అంటే, రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ అయితే ఆన్టు అని దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే రేంజ్ని ఫైండ్ అవుట్ చేసి కోడొమైన్తో వెరిఫై చేయాలన్నమాట. రైట్? సో అది నాన్న, ఒకవేళ ఏ ఫంక్షన్ ఈజ్ ఆన్టు అండ్ ఇట్ కాంట్ బి ఇంటూ, ఆన్టు అయిందంటే ఇంటూ కాదు. రైట్? సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ మనం చూడొచ్చు. అట్లాగే ఒక ఫంక్షన్ బోత్ ఇంజెక్టివ్ అండ్ సర్జెక్టివ్ అంటే 1 అవుతుంది, ఆన్టు అవుతుంది, 1 అండ్ ఆన్టు, 1 ఆన్టు, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ బైజెక్టివ్ ఫంక్షన్. ఇది బోత్ 1 అండ్ ఆన్టు అయితే దాన్ని బైజెక్టివ్ ఫంక్షన్ అంటాము. రైట్ నాన్న? సో అలాగే కాంపోజిట్ ఆల్రెడీ మనం అసలు చిన్న డెఫినేషన్ మనం చూసాం. జీ సర్కిల్ ఎఫ్ అనేటువంటిది డిఫైన్ అవుతూ ఎఫ్ అండ్ జీ బోత్ బైజెక్షన్స్ అయినట్లయితే జీ సర్కిల్ ఎఫ్ కూడా బైజెక్షన్ అవుతుంది. రైట్? సో ఇవి కొన్ని పాయింట్స్ మనం చూడొచ్చు. అది నాన్న ఇక్కడే ఇప్పుడు మాట్లాడుకున్నాము. వెర్టికల్ లైన్ టెస్ట్ ఏమో ఫంక్షన్స్కి వాడతాము, హారిజంటల్ టెస్ట్ ఏమో 1 ఫంక్షన్కి వాడతాం. రైట్? సో నాన్ వెర్టికల్ లైన్ మీట్ ద గ్రాఫ్ మోర్ దెన్ వన్స్, నాన్ హారిజంటల్ లైన్ మీట్స్ ద. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి క్లారిటీ తెచ్చుకోండి. వీటి డిఫరెన్స్ని మీరు చదువుకునేటువంటి సందర్భంలో మనం స్వతహాగా వీటికి సంబంధించినటువంటి క్లారిటీ, కంప్లీట్ క్లారిటీ, ఏదో ఒక సెంటెన్స్ చదివి అలా వదిలేయటం కాదనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ తెచ్చుకోండి. ఎప్పుడు హారిజంటల్ టెస్ట్, ఎందుకు ఇది, సో ఇది ఫెయిల్ అయితే ఎందుకు కాదు 1 రైట్? ఈ పాయింట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వేయండి మీలో మీరు, దానికి సమాధానాలు క్లారిటీగా తెలుసుకోండి. రైట్? అది సెటిల్ అవుతుంది మీ మైండ్లో. రైట్? సో మనం చూద్దాం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఎలా Fn to I be a function defined as f of x is equal to x minus 1000. Show that f is an into function. F is an into function. ఇది ఈ ఆన్టు ఇంటూ లేదా 1 చూసినప్పుడు నేను ఫస్ట్ మనం చాలా జాగ్రత్తగా చూడవలసింది ఏమిటంటే ఈ డొమైన్ అండ్ కోడొమైన్ చూడాలి. అంటే n to I అంటున్నారు. దిస్ ఈజ్ n అండ్ దిస్ ఈజ్ I. దిస్ ఈజ్ n అండ్ దిస్ ఈజ్ I. అంటే 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. సో I అయితే ఆల్ ఇంటీజర్స్ ఉన్నాయి. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -2 ఉంది, 1 ఉంది, 2 ఉంది అండ్ సో ఆన్. రైట్? సో ఇప్పుడు మనం చూస్తేనైనా f of x is equal to there is no specific method. If you can identify, if you can find any counter example where it fails, then it is enough అన్నమాట. సో కాబట్టి మనం ఇక్కడ చెప్పవలసింది ఇంటూ ఫంక్షన్ అంటే దాన్ని ఏంటంటే అట్లీస్ట్ ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఎ పాయింట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇమేజ్, రైట్, ఎనీ ప్రీ ఇమేజ్, దెన్ అది ఇంటూ అయిపోతుంది. సో మనం జనరల్గా మనం చూస్తేనన్నా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ x - 1000 ఉంది, x ఇస్ ఈక్వల్ టు 1 తీసుకున్నారనుకోండి, ఎంత వస్తుంది నాన్న? x ఇస్ ఈక్వల్ టు 1. x ఇస్ ఈక్వల్ టు 1 తీసుకుంటే f of x ఇస్ ఈక్వల్ అంటే f of 1 ఈజ్ ఈక్వల్ టు 1 - 1000 అవుతుంది. సో 999 నెగిటివ్. సపోజ్ x - 1000 ఈజ్ ఈక్వల్ టు -1 ఉందనుకోండి, చూద్దాం ఒకసారి. సో చూడండి, x ఇజ్ ఈక్వల్ టు 1000 - 1 అంటే 999 అయిపోయింది. అంటే
x is equal to 999 రివర్స్లో నేను వేసినప్పుడు నాన్న f of 999 is equal to 999 minus 1000 అయిపోయింది. సో -1 వచ్చింది. సో అంటే ఇక్కడ మనం ఇక్కడ మనం ఒక పాయింట్ మనం తీసుకున్నట్లయితేనన్నా 999కి -1 వస్తుంది. సో కానీ ఇక్కడ 999 తీసుకునేటప్పుడు ఈ 999 మనం తీసుకుంటేనన్నా ఇక్కడ ఏం జరగాలి, దీనికి సంబంధించినటువంటి పాయింట్ చూడండి. ఇక్కడ అంటే నాకు 999 రావాలంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి నాన్న, రైట్? సో ఎక్స్ అనేటువంటిది ఎక్స్ -1000 ఉంది కాబట్టి ఇక్కడ కొన్ని వాల్యూస్కి మనకి ఏమవుతుంది అంటే ఈ 0 ఉంది అనుకుందాం. అంటే ఇక్కడ 0 ఉంది అంటే f(0) తీసుకున్నారనుకోండి, ఎంత రావాలి, -1000 రావాలి. కానీ ఇక్కడ 0 లేదు కదా, అంటే ఇక్కడ 0 తీసుకునేటప్పుడు ఇక్కడ 0 ఉంటే ఇక్కడ -1000 ఉంది నాన్న. దీనికి మ్యాపింగ్ ఉండాలి అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి, 0 ఉండాలి. కానీ 0 ఈజ్ నాట్ దేర్, 0 అనేటువంటిది నాట్ ప్రజెంట్. అంటే ఈ -1000 నుంచి ఈ పైన ఉన్నటువంటి ప్రతి ఇంటీజర్కి, అంటే వీటికన్నా చిన్నవైన ప్రతి ఇంటీజర్కి కూడా ప్రీ ఇమేజెస్ లేవు. సో దట్ మీన్స్ వాట్ వీ కెన్ సే, if x is less than -1000 it does not have pre-image. సో కాబట్టి there exist many values which do not have any pre-image, కాబట్టి ఇది onto function అని మనం చెప్పొచ్చు, రైట్? సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుని దీన్ని ప్రూవ్ చేసాం అనమాట. నెక్స్ట్, show that f is mapping from R to R, f of x is not a bijective. చూడండి నాన్న, f is R to R, కానీ ఈ ఫస్ట్ క్వశ్చన్లోనే కేసెస్ రాబోతున్నాయి. f of x is equal to x by 1 plus mod x. నాన్న మాడ్యులస్ x ఉండేటప్పుడు 2 కేసెస్, x by 1 minus x provided x is less than 0, x by 1 plus x where x is greater than or equal to 0, రైట్? మనం చూస్తే గ్రాఫికల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రతి కేసులో కూడా నాన్న ఎక్స్ వాట్ ఎవర్ వాల్యూ యూ హ్యావ్, ఇఫ్ ఎక్స్ ఈజ్ నెగటివ్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర 0, ఎక్స్ ఈజ్ పాజిటివ్, 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఆల్సో పాజిటివ్. అంటే డినామినేటర్ ఎప్పుడూ కూడా 1 ప్లస్ మోడ్ ఎక్స్ కాబట్టి 1 ప్లస్ మోడ్ ఎక్స్ అది ఆల్వేస్ మోర్ దెన్ న్యూమరేటర్. చూస్తారా, ఆల్వేస్ మోర్ దెన్ నేను ఒక బోర్డ్ ఎగ్జామ్ ప్రాసెస్లో నేను చేయట్లేదు నాన్న. ఫంక్షన్ తీసుకుని మనకు ఎంసెట్ ఆర్ జేఈ ఎగ్జామ్లో మనం ఎలా డిసైడ్ చేయొచ్చు అనేటువంటి దాన్ని డైరెక్ట్గా చేసేస్తున్నా ఇక్కడ, రైట్? ఉన్నటువంటి తక్కువ టైంలో ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్ ఎలా అప్రోచ్ అవ్వాలనేటువంటిది ఇక్కడ నేను చేస్తున్నా. జాగ్రత్తగా గమనించండి. రీజన్ చూడండి, 1 ప్లస్ మోడ్ ఎక్స్ నాన్న డినామినేటరు న్యూమరేటర్ కన్నా ఎప్పుడు ఎక్కువ, న్యూమరేటర్ కన్నా ఎప్పుడు కూడా ఎక్కువ ఉన్నట్లయితే అదేమైపోతుంది నాన్న, ఫ్రాక్షన్ అయిపోతుంది. ఇట్స్ ఎ ఫ్రాక్షన్ అంటే లెస్ దెన్ 1 అయిపోతుంది. ఇది 1 అయినట్లయితే ఇది 1. సో అలాగే నెగిటివ్ అయినప్పుడు మోర్ దెన్ -1 అయిపోతుంది. అంటే దీని గ్రాఫ్ ఎట్లా ఉంటుందంటే నాన్న, సో సంథింగ్ లైక్ దిస్. ఇది 1 కన్నా చిన్నది, -1 కన్నా పెద్దది. సో చూడండి, కానీ రేంజ్ ఏముంది నాన్న, కోడొమైన్ ఏముంది, R ఉంది. అంటే రేంజ్ ఏమవుతుంది అంటే, సో రేంజ్ ఇస్ ఈక్వల్ టు -1 to +1 అయిపోయింది. కానీ కోడొమైన్ ఏముంది, సో కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు R ఉంది. సో ఇది రేంజ్ ఇస్ నాట్ ఈక్వల్ టు కోడొమైన్ కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఆన్ టు. మరొకసారి చెప్తున్నా, ఎందుకు ఇది బైజెక్టివ్ కాదు అనేటువంటిది డైరెక్ట్గా చెప్పగలుగుతున్నాం. సింపుల్ లాజికల్ పాయింట్ నాన్న, డినామినేటరు 1 ప్లస్ మోడ్ ఎక్స్ నాన్న అంటే పాజిటివ్ వాల్యూ, ఒకటికి ఎక్స్ని యాడ్ చేస్తున్నా. కానీ న్యూమరేటర్లో ఏముంది, ఎక్సే ఉంది. అది డినామినేటర్ కన్నా పెద్దది. న్యూమరేటర్ కన్నా డినామినేటర్ పెద్దది ఉంటే అది లెస్ దెన్ 1 కదా, అది. సో ఇట్స్ మోర్ దెన్ 1 వచ్చే అవకాశం లేదు. కానీ కోడొమైన్ ఏమిచ్చారు అంటే, ఏమిచ్చారు నాన్న, R ఇచ్చారు. సో ఇది ఈక్వల్ కాదు కాబట్టి నాట్ బైజెక్టివ్. చూసారా ఎలా చెప్తున్నాము అనేటువంటిది గమనించండి. సో కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ బట్టి మారిపోతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. f of x is equal to x plus cos x, రైట్?
కాకపోతే ఇక్కడ మనం ఇచ్చినప్పుడు ఈ డొమైన్ అండ్ కోడొమైన్ కూడా ఇవ్వాలి. సో ఇక్కడ ఇవ్వలేదు, మనం రాయిస్తాం. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్, ఈ రెండింటిలో ఉంది. సో ఆ క్వశ్చన్లో రాసుకోండి. ఇప్పుడు 1 ఫంక్షన్ 1 చెక్ చేయాలి. 1 చెక్ చేయాలంటే మనం అనుకున్నటువంటిది 3 డిఫరెంట్ వేస్ మనం అనుకున్నాం. ఒకటి డెఫినిషన్ యూజ్ చేయడం, రెండోది ఆ ఫంక్షన్కి గ్రాఫ్ తెలిస్తే నీకు ఆరిజెంటల్ టెస్ట్ అప్లై చేయటం, మూడవది డెరివేటివ్ మెథడ్ మూడవది. సో మరి క్వశ్చన్కి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఏది ఉపయోగించాలనేటువంటిది తెలుసుకునేటువంటి సామర్థ్యాన్ని నువ్వు సంపాదించాలి. మరి ఎలా వస్తుంది ఆ సామర్థ్యం అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చూడటం, వాటి నేచర్ని అర్థం చేసుకోవటం వల్ల మనకు వస్తుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో నేను చూసినప్పుడు ఐ కెన్ సే వన్ థింగ్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ మెథడ్ అప్లై చేస్తాను, అది ఈజీ అవుతుంది. ఇది ఎక్స్ అంటే 1, కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్, కాస్ ఎక్స్కి డెరివేటివ్ సైన్ ఎక్స్ నాన్న డెరివేటివ్ మీ అందరికీ తెలుసు, ఫిజిక్స్లో ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ 1, డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 మైనస్ సైన్ ఎక్స్. ఇది ఎప్పుడు కూడా సైన్ ఎక్స్ లెస్ దెన్ 1 కాబట్టి విచ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 0 ఎక్కడ అవుతుంది అంటే పై దగ్గర, 2π దగ్గర, ఈవెన్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ పై దగ్గర అవుతుంది. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0, ఈక్వల్ టు 0 అక్కర్స్ ఎట్ ఓన్లీ రైట్ సర్టెన్ పాయింట్స్ ఓన్లీ, డిస్క్రీట్ పాయింట్స్ అంటాం. సో కాబట్టి ఎఫ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ఏమని చెప్పొచ్చు, ఇంక్రీజింగ్ అని చెప్పచ్చు. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే ఏమైపోతుంది నాన్న, ఎఫ్ ఈజ్ 1 అంతే. చూస్తారా ఇక్కడ మరి దానికి గ్రాఫ్ మీకు ఇంకా తెలియదు కాబట్టి, సో కొత్త ఫంక్షన్ ఆ యాడ్ చేసేది కాస్ ఎక్స్కి సెపరేట్గా తెలుసు, ఎక్స్కి సెపరేట్గా తెలుసు, కానీ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్కి మీకు తెలియదు కాబట్టి మనం ఇక్కడ డెరివేటివ్ మెథడ్లో వెళ్ళినాం అనమాట. రైట్, సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ నాన్న. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, ఐడెంటిఫై వెదర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ x cube plus 3x square minus 2x plus 4 r to r is on to r into ఇక్కడ r ఇచ్చారు నాన్న, మనం ఆల్రెడీ చూసాము. ఇది కళ్ళు మూసుకుని మనం చెప్పేసేటువంటిదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4. ఇది 1 మనం చెప్పలేము, కానీ చాలా కొన్ని పాయింట్స్ అప్లై చేయాలి, డెరివేటివ్స్ అది అప్లై చేయాలి. కానీ ఇది ఆన్ టు ఆర్ ఇంటూ అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి నాన్న, ఎప్పుడు కూడా ఆడ్ అంటే ఏ పాలినామియల్ ఆఫ్ ఆడ్ డిగ్రీ ఏమవుతుంది అంటే, సో అది మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఎక్స్ అనేటువంటిది నెగిటివ్ ఇన్ఫినిటీ అయితే ఇది నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్కి వెళ్ళిపోతుంది. రైట్, 0 దగ్గర 4 ఉంది కాబట్టి సంథింగ్ లైక్ దిస్. రైట్, సో బ్లైండ్గా ఎనీ పాలినామియల్ ఆఫ్ ఆడ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ లేదా లీనియర్ పాలినామియల్ ఫస్ట్ డిగ్రీ, 5th డిగ్రీ, 7th డిగ్రీలు ఉన్నట్లయితే వాటి యొక్క రేంజ్ ఆర్ అన్నమాట. సో ఇక్కడ కూడా రేంజ్ ఆర్ ఇచ్చారు. సో కాబట్టి ఇది క్యూబిక్ కాబట్టి మనం వెంటనే చెప్పేయచ్చు ఆన్ టు అని. మరొకసారి చెప్తున్నాను నాన్న, ఇది థర్డ్ డిగ్రీ, 5th డిగ్రీ, 7th డిగ్రీ, 1st డిగ్రీ ఇలాంటి పాలినామియల్స్ యొక్క రేంజ్ ఎంటైర్ రియల్ నెంబర్ సిస్టమ్ డొమైన్ ఆర్ అయితే. సో కాబట్టి అవన్నీ కూడా ఆన్ టు అయిపోతాయి. రైట్, నెక్స్ట్ మరి ఈవెన్ డిగ్రీ ఉంటే చెప్పలేము నాన్న. సో అక్కడ తీసుకున్నటువంటి డొమైన్ బట్టి, అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ నేచర్ని బట్టి మారిపోతుంది. సో కాబట్టి అది వెంటనే మనం చెప్పలేము. సో దానికోసమే కన్ఫ్యూజ్ కాకుండా ఒక క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 0,3 to a ఫైండ్ వెదర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఇంజెక్టివ్ ఆర్ నాట్. ఆల్సో ఫైండ్ ద సెట్ ఏ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ సర్జెక్టివ్. ఇట్స్ అ గ్రేట్ క్వశ్చన్. యు సీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు x square minus 2x plus 3. F is mapping from 0 to 3 to a. ఇక్కడ 1 అవుతుందా లేదా అని అడుగుతున్నారు. సో వెదర్ ఇట్ ఈస్ 1 or f is 1 or not. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటేనైనా f of x is equal to x minus 1 whole square plus 1 అని రాయొచ్చు. సో ప్లస్ 2 రాసుకోవచ్చు. x minus 1 whole square plus 2, x square minus 2x plus 1 plus 2. సో x minus 1 whole square plus 2. అయితే మన గ్రాఫ్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం x is equal to 1 దగ్గర. రైట్, సో దిస్ విల్ బి లైక్ దిస్. రైట్, సో అప్పుడు ఏమవుతుందంటే నాన్న, ఇక్కడ
ఎట్ 1 దగ్గర దీనికి మినిమం వాల్యూ వస్తుంది. ఎంత నాన్న ఈ మినిమం వాల్యూ 2 వస్తుంది. సో కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే కొంత కట్ చేసేయాలి. 0 to 3 మాత్రమే ఇచ్చారు. సో 0 to 3 ఇచ్చారు కాబట్టి ఈ పార్ట్ మనకి ప్రెజెంట్స్లో లేదు. సో మన గ్రాఫ్ ఇక్కడి నుంచి ఇక్కడికే ఉంది. సో వేర్ ఇట్ ఈస్, సో అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ, ఇది కంప్లీట్ గ్రాఫ్ కానీ మనకి ఇన్పుట్ రిస్ట్రిక్ట్ చేశారు. ఇక్కడి నుంచి ఇక్కడికే ఉంది నాన్న ఇది. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు నాన్న, ఇది దీన్ని వాట్ వీ కెన్ సే, ఇది 1 ఫంక్షన్ అవుతుందా? నో, ఇట్ ఈజ్ నాట్ 1 ఎందుకు ఇట్ ఈజ్ నాట్ 1 ఎందుకు కాదు నాన్న? సో ఇక్కడ 1 దగ్గర ఉంది. సో ఇక్కడ మనం ఏదైనా ఒక లైన్ మనం ఇలా తీసుకుంటే ఆరిజెంటల్ టెస్ట్ ఫెయిల్ అయ్యింది. మోర్ దెన్ 1 పాయింట్ దగ్గర ఇది కట్ చేస్తుంది. కాబట్టి ఇది 1 కాదు. మరి ఇది బైజెక్టివ్ అవ్వాలంటే రేంజ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఫర్ ఏ మస్ట్ బి ఈక్వల్ టు రేంజ్ అయిపోవాలి. రేంజ్ ఎంత నాన్న? 2 to infinity. సో దిస్ ఇస్ 2 to infinity. అంటే 2 to infinity ఏని పెట్టినట్లయితే ఈ రేంజ్ అనేది కోడొమైన్కి ఈక్వల్ అయిపోతుంది. సో కాబట్టి ఏ అనేటువంటిది దీని యొక్క రేంజ్ 2 నుంచి ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది కాబట్టి 2 to infinity. సో ఈ విధంగా చూసారా ఎంత గ్రాఫ్స్ ఎంత మనకి ఈజీ చేస్తున్నాయో. ఏదో క్లాసులో మీరు చదువుకున్నట్టుగా ఇది f(x1) = f(x2) ఇవన్నీ చేస్తే పక్క వాళ్ళంతా చేస్తుంటారు. మనం ఎక్కడికో రైట్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో చాలా స్పీడ్గా చేసేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరి షో దట్ ద ఫంక్షన్ f(x) is not 1 ఇది 1 కాదు అని ప్రూవ్ చేయమంటున్నారు. మరి ఇది కూడా నాన్న మనం క్లాస్లో మనం బోర్డ్ ప్రిపరేషన్లో f(x1) = f(x2) తీసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చాలా సింప్లిఫై చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనం ఇలా కాంప్లికేటెడ్ ఫంక్షన్ ఉండేటప్పుడు ఏం చేద్దామంటే డెరివేటివ్ను అప్లై చేద్దాం. సో మీరు అందరికీ తెలిసిన అనుకుంటున్నా u/v అందరికీ తెలుసు. u/v నేను ఒకసారి రాస్తున్నా ఇక్కడ vu' -uv'/v². u/vకి డెరివేటివ్ u/v రూల్ అంటాం. సో దాని ప్రకారం విచ్ ఈజ్ ఈక్వల్ టు x² + 4x + 30 హోల్ స్క్వేర్ v x² + 4x + 30. నెక్స్ట్ నాన్న దీనికి డెరివేటివ్ రాయాలి 2x - 8 నాన్న 2x - 8 మైనస్ x² - 8x + 18 ఇంటూ దీనికి డెరివేటివ్ 2x + 4. అంటే దీన్ని సింప్లిఫై చేద్దాం. x² మనం ఏం తెలియాలి అంటే మనకి ఇది ఎక్కడ పోతుంది. సో x² + 4x + 30 దీన్ని మల్టిప్లై చేసేద్దాం. x² 2x ఎంత అవుతుంది నాన్న? 2x³ అవుతుంది. నెక్స్ట్ మైనస్ ప్లస్ దీంతో ఫస్ట్ మల్టిప్లై చేసేద్దాం. 4 2 = 8 8x² + 60x అయిపోయింది. -8తో చేయాలి. -8x² - 32x - 240 జస్ట్ మల్టిప్లై చేసేస్తున్నాను అంతే. పెద్దగా ఏమి నేను అప్లై చేయాలి. x² 2x బయట మైనస్ ఉంది నాన్న. ఇది ప్లస్ అయిపోతుంది. 2 8 = 16 16x². రైట్ 8 2 = 16. నెక్స్ట్ ఇది మైనస్ అవుతుంది. 2 × 18 అంటే 36x అవుతుంది. నెక్స్ట్ +4తో మల్టిప్లై చేయాలి. -4x² + 32x మైనస్ నాన్న 18 4 * 18 4 * అంటే 40ని 32 72. సో -72 ఇది వచ్చింది. లక్కీగా మనం ఇక్కడ చూస్తాను 2x³ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ x² కోఎఫిషియంట్ కామన్ తీస్తే 8 16. సో 24x². సారీ 8x² క్యాన్సిల్ అయిపోయింది. ఇది 16x² - 4x² అంటే 2x² అవుతుంది. సో 12x² అవుతుంది. నెక్స్ట్ x చూద్దాం నాన్న. 60x 32 32 60 అంటే 28 ఇది. సో 28 ఇక్కడ ఒక +28 అది ఇక్కడ -4 28 - 4 అంటే 24. సో +24x. నెక్స్ట్ కాన్స్టెంట్ చూడండి నాన్న -240 అక్కడేమో మైనస్ 240 72 అంటే 312 బై x² + 4x + 30 హోల్ స్క్వేర్ నాన్న. ఇక్కడ మనం చూస్తే దీని డిస్క్రిమినెంట్ నాన్న, దీని డిస్క్రిమినెంట్ f' చూస్తే f' is having
ఈజ్ హ్యావింగ్ పాజిటివ్ ఆర్ నెగటివ్ సైన్. ఎందుకు ఎలా చెప్పారు సార్ అంటే, ఎలా చెప్పారంటేనన్నా ఇది డినామినేటర్ ఆల్వేస్ పాజిటివ్ స్క్వేర్ ఉంది కాబట్టి. కానీ న్యూమరేటర్ చూస్తేనన్నా న్యూమరేటర్ నాకు తెలియట్లేదు, కానీ మనం ఒక్కసారి గమనిస్తే ఇది 24 స్క్వేర్ అంటే 576 అవుతుంది. ఇది 12 3s are రైట్. సో ఇది మైనస్ ఉందన్నమాట. అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac చూసినప్పుడు పాజిటివ్ అయిపోతుంది. బీ స్క్వేర్ మైనస్ 4ac ఏదైనా వాల్యూ కానివ్వండి, బీ స్క్వేర్ మైనస్ 4ac పాజిటివ్ అయిపోయింది. ఎప్పుడైతే అది పాజిటివ్ అయిపోయిందో దాని గ్రాఫ్ ఎట్లా ఉంటుందన్న, సో బీ స్క్వేర్ మైనస్ 4ac పాజిటివ్ అయితే దానికి రూట్ ఉంటుంది. అంటే ఇది ఇక్కడ నెగిటివ్ అవుతుంది, ఇక్కడ పాజిటివ్ అవుతుంది కదా. సో కాబట్టి ఇది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. కొన్ని వాల్యూస్కి పాజిటివ్ అవుతుంది, కొన్ని వాల్యూకి నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఎఫ్ ఈస్ నాట్ ఇంక్రీజింగ్, నాట్ మోనోటానిక్ అని చెప్పొచ్చు. మోనోటానిక్, ఎఫ్ ఈజ్ నాట్ మోనోటానిక్ ఫంక్షన్. మరొకసారి చెప్తున్నాను, డెరివేటివ్ను ఫైండ్ అవుట్ చేస్తా. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ హ్యావింగ్ సేమ్ సైన్ అనమాట. సో ఇదర్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. సో ఇట్ డస్ నాట్ హ్యావ్ యూనిక్ సైన్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ 1 1 ఫంక్షన్. సో ఎఫ్ ఈజ్ నాట్ 1 1. కాకపోతే ఇక్కడ ఒక కాషన్ ఉంది, ఒక కాషన్ ఉంది. సో ఏమిటి కాషన్ అంటేనన్నా, ఈ డెరివేటివ్ మెథడ్ అప్లై చేసేటప్పుడు ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవ్వాలి. డిస్కంటిన్యూస్ అయినప్పుడు ఆ టెస్ట్ ఫెయిల్ అవుతుంది. సో కాబట్టి అది కంటిన్యూసా కాదా అన్నప్పుడు దీని డెరివేటివ్, దీని డిస్క్రిమినెంట్ కట్టండి. దీనికి డిస్క్రిమినెంట్ కడితే ఏమొస్తుందంటే 16 - 120 వస్తుంది లెస్ దెన్ 0. అంటే డిస్క్రిమినెంట్ లెస్ దెన్ 0 అంటే ఇట్స్ నెవర్ బి 0 అనమాట, ఆల్వేస్ అబౌవ్. కాబట్టి ఇది కంటిన్యూస్ ఫంక్షన్. అది ఎక్కువ సార్లు రాదు. మనం డెరివేటివ్స్ అంటే ఎల్సిడి లిమిట్స్ కంటిన్యూటీ నేర్చుకునేటప్పుడు అది చాలా చిన్ని పాయింట్, మనం చాలా ఎఫర్ట్ పెట్టగలుగుతాం రైట్. ఇప్పుడు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఒక్క చిన్న కాషన్, డెరివేటివ్ అనేటువంటిది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది కంటిన్యూస్ కాకపోతే అది అప్లై చేయలేమన్నమాట. ఒక్కొక్కసారి తేడా వస్తుంది, అది కరెక్ట్ అవ్వదన్నమాట. అదొక్కటి కాషన్ పెట్టుకోండి. ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ఎందుకంటే డిస్క్రిమినెంట్ లెస్ దెన్ 0 కాబట్టి ఇది కంటిన్యూస్ అయిపోతుంది అనమాట. ఈ డినామినేటర్ 0 అవ్వదు కాబట్టి ఇక్కడ వరీ ఏమీ లేదు. ఓకే, ఎనీహౌ సపోజ్ ఈ ఫంక్షన్ ఇచ్చారు, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² బై 1 + x² అన్నారనమాట. సో ఇది చాలాసార్లు ఇది ఏమవుతుందంటే ఇది 1 1 అవుతుందా లేదా అనేటువంటిది మనం చూస్తున్నాము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేయొచ్చు అంటే x² బై 1 + x². నేను ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఇది ఏమవుతుంది అంటే, ఒకసారి చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర 0 రైట్. ఫర్ ఆల్ అదర్ వాల్యూస్కి ఏమైపోయిందో చూడండి. నేను ఇక్కడ ఎక్స్ బదులు ఎక్స్ పెట్టినా మైనస్ ఎక్స్ పెట్టినా ఏమీ డిఫరెన్స్ రావట్లా. ఇలాంటి ఫంక్షన్స్ ఏమంటారంటే సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అంటాం. అంటే దాన్ని వై యాక్సిస్కి రైట్ సైడ్ చూసినా లెఫ్ట్ సైడ్ చూసినా సేమ్ ఉంటుంది, డిఫరెన్స్ ఏమీ ఉండదు రైట్. అలాంటి దాన్ని సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్. ఎలా కనిపెట్టాలి ఎక్స్ పెట్టినా మైనస్ ఎక్స్ పెట్టినా ఫంక్షన్లో చేంజ్ లేకపోతే అది సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ రైట్. అంటే ఎక్స్కి సంబంధించిన పవర్స్ అన్నీ కూడా ఈవెన్ ఉంటాయన్నమాట, పాలినామియల్స్ ఉంటాయి. అలాగే వై పెట్టినా మైనస్ వై పెట్టినా చేంజ్ లేకపోతే దాన్ని సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అంటాం. కానీ ఫంక్షన్స్లో అది రాదు మనకి, ఇక్కడ అది అవసరం లేదు ఈ సందర్భంలో రైట్. సో x² బై 1 + x², ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఏమైపోతుందని ఇది 0 అయిపోతుంది. ఇక మిగిలిన అన్నీ కూడా ఇందాక క్వశ్చన్లో మనం చూసినట్టుగానే డినామినేటరు న్యూమరేటర్ కన్నా ఎక్కువ ఉంది. అదేమైపోతుంది ఎప్పుడు కూడా అది 1 కన్నా తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడే మనం అనుకున్నాం ఇది ఎక్స్ పెట్టినా మైనస్ ఎక్స్ పెట్టినా సేమ్, చేంజ్ ఏమీ లేదు కాబట్టి ఈ పక్కన గ్రాఫ్ ఎట్లా ఉందో ఆ పక్కన కూడా గ్రాఫ్ అట్లాగే ఉంటుంది. సో ఎప్పుడైతే ఇట్లాంటి గ్రాఫ్ ఉందో మనం ఏదైనా ఒక హారిజాంటల్ లైన్ తీసుకుంటే ఏమవుతుంది, ఇట్ విల్ కట్ ఎట్ మోర్ దెన్ 1 పాయింట్ రైట్. సో అప్పుడు అది మెనీ 1 ఫంక్షన్ అయిపోతుంది. చూసారా ఎలా ఎంత 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 చక్కగా చెప్తున్నాము. మామూలుగా క్లాస్లో చేసేటప్పుడు ఇది x1 x2 తీసుకొని 2 ఈక్వల్ చేసి ఇదంతా చేస్తాం. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గ్రాఫ్ అనమాట. కొంచెం చాలా ఎఫర్ట్ పెట్టిన మీరు చాలా అడ్వాంటేజ్ వస్తుంది మీకు రైట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు x² - 4x + 5 ఈజ్ బోత్ 1 1 అండ్ 2. ఇక్కడ 2 to ∞లో చూద్దాం ఒకసారి, దీని గ్రాఫ్ చూద్దాం, దీని మొత్తం తెలిసిపోతుంది మనకి రైట్. సో ఇది x - 2 హోల్ స్క్వేర్ + 1 నాన్న.
ఓకేనా, x-2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అయిపోతుంది. సో ఎప్పుడైతే x-2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అంటే దాని గ్రాఫ్ ఏమవుతుంది, అట్ 2 దగ్గర చూడండి, డొమైన్ 2 to ఇన్ఫినిటీనే ఉంది నాన్న. సో అట్ 2 దగ్గర ఇది 1, ఆ తర్వాత యాక్చువల్గా ఇలా ఉండాలి, బట్ ఒక పార్టే తీసుకోవాలి, రైట్. ఇది మరి ఇది 1 1 కాదా, ఎందుకంటే ఇది 2 to ఇన్ఫినిటీలో, అంటే 2 to ఇన్ఫినిటీలో 1 1 టోటల్ ఆర్ ఇచ్చినట్లయితే 1 1 అయి ఉండదు, మళ్ళీ ఈ పక్కన కూడా గ్రాఫ్ వస్తుంది కదా. సో ఇక్కడ ఇది 1 1 ఫంక్షన్, రైట్. సో ఇక్కడనైనా డిఫైన్డ్ వై బోత్ 1 1 and 1 2 ఇఫ్, ఇప్పుడు మరి ఇది రేంజ్ అవ్వాలి, రేంజ్ కావాలి మనకి. సో రేంజ్ చూస్తేనైనా రేంజ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్కడ అనేది మినిమం పాయింట్ ఎక్కడుంది, x ఇజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఇది 1 అవుతుంది. సో 1 నుంచి ఎక్కడికి పోతుంది, అట్లా ప్లస్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది, 1 to ఇన్ఫినిటీ అయిపోతుంది. సో ఇది y అయితే అప్పుడు ఇది ఆన్ 2 అవుతుంది. సో 1 to ఇన్ఫినిటీ ఇది తప్పు, సో ఇది కరెక్ట్. y ఇజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 1 to ఇన్ఫినిటీ. చూస్తారా, గ్రాఫ్ తీసుకుని అసలు అసలు సెకండ్లో చేయొచ్చు, రైట్. సో ట్రై టు అండర్స్టాండ్ నిన్న. నెక్స్ట్ కాంపోజిట్ ఫంక్షన్ అని నిన్న ఆల్రెడీ సెషన్ 3లో మనం చిన్నగా డెఫినేషన్ చూసాము. దానికి సంబంధించినటువంటి అంటే g ఆఫ్ f ఆఫ్ x అనేటువంటిది, దాన్ని మనం కొన్ని క్వశ్చన్స్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ ఏమిటంటే ఒక గమ్మత్ అయినటువంటి విషయం, ఒక ఫంక్షన్ మరొకటి అంటే రెండు కాంబినేషన్ అన్నమాట. ఇదేనా అంటే చూడండి, అంటే ఈ ఫంక్షన్స్ కొన్ని మనం చూస్తే, ఎగ్జాంపుల్ మనం ఇల్లు కడుతున్నాం అనుకోండి, మీ నాన్నగారు ఇల్లు కడుతున్నారు అనుకుందాం. సో ఇల్లు కట్టేటప్పుడు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ, రైట్. ఫస్ట్ మాసన్ వాళ్ళు ఎవరైతే తాపీ మేస్త్రి వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళంతా టీం, ఆ కన్స్ట్రక్ట్ బిల్డ్ చేసేటువంటి టీం, అదొక ఫంక్షన్. అది అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి మెటీరియల్, సిమెంట్, శాండ్, రైట్, ఆల్ మెటీరియల్స్ని మనం తెచ్చుకోవాలి, అదొక టీం. సో ఇది బిల్డ్ చేసిన తర్వాత ఎలక్ట్రిసిటీ, ప్లంబర్, రైట్, సో ఇంటీరియర్ లేదా ఫ్లోర్ సెట్ చేయడానికి, సో ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్లో కన్స్ట్రక్ట్ చేసేటువంటి వాళ్ళు మాసన్ టీం అంతా కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు, మంచి స్ట్రక్చర్, మంచి స్ట్రాంగ్ స్ట్రక్చర్ తీసుకొచ్చాం. ఇప్పుడు సపోజ్ ఆ ప్లంబర్ సంబంధించి ఆ టీం, సెకండ్ టీం తీసుకునేటప్పుడు కొంచెం ఎఫిషియెంట్ కాదనుకోండి, అది ఆ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ అవుతుంది కదా. సో అంటే ఈ మాసన్స్ లేదా ప్లంబర్, సో రెండు ఇట్స్ లైక్ వన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ అదర్స్ అనమాట. సో ఫైనల్ ప్రొడక్ట్ రావటానికి ఇట్స్ లైక్ ఏ జనరల్ ఎగ్జాంపుల్ కాంపోజిట్ ఫంక్షన్, రైట్. అలా ఇక్కడ g ఆఫ్ x అనేటువంటిది 2x + 3 ఉంది నాన్న, f ఆఫ్ x అనేటువంటిది x పవర్ 4 ఉందన్నమాట. సో మనం ఏం మాట్లాడుతున్నామంటే ఎఫ్ సర్కిల్ g అనేటువంటిది మాట్లాడుతున్నాం. ఎఫ్ సర్కిల్ g ఆఫ్ x అంటే ఫస్ట్ g ఆఫ్ x ఉంది, అంటే xని పంపించినప్పుడు ఫస్ట్ g ఆపరేట్ చేస్తుంది. g అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, 2x + 3 చేస్తుంది, అంటే ఈ xని 2x + 3 కింద బయటకు పంపిస్తుంది. ఇది వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది అంటే f లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ లోపలికి ఎంత వెళ్ళింది, మనం x ఇచ్చాం కానీ లోపలికి వెళ్ళింది x కాదు, f లోపలికి 2x + 3 వెళ్ళింది. 2x + 3ని ఏం చేస్తుంది, ఇది 4 times రైజ్ చేస్తుంది కదా. సో రైజ్ ద నెంబర్ టు పవర్ 4 పవర్కి రైజ్ చేస్తుంది. సో కాబట్టి 2x + 3ని రైజ్ చేయాలి, దానికి నెంబర్ టు ద పవర్ 4, 2x + 3 పవర్ 4. సో ఇది అవుట్పుట్ అనమాట. సో ఇలా సో మనం ఒక మంచి డయాగ్రామ్ ఇక్కడ చూడొచ్చు, రైట్. సో ఇది నాన్న. సో అంటే ఒక్కసారి మనం చూస్తే ఎఫ్ సర్కిల్ g ఆఫ్ x నాన్న, జనరల్ అనలిటికల్ వేలో మనం చూస్తే g ఆఫ్ xని మనం 2x + 3 అన్నాం. 2x + 3 g ఆఫ్ x ప్లేస్లో 2 f ఆఫ్ x అంటే x పవర్ 4, అంటే వాట్ ఎవర్ ఇన్పుట్ వీ హ్యావ్ ఇట్స్ అ పవర్ 4 అనమాట. సో దీనికి పవర్ 4 ఏముంది లోపల, 2x + 3 ఉంది కాబట్టి 2x + 3కి పవర్ 4. సో దిస్ ఈజ్ వాట్ ద అవుట్పుట్ ఈజ్. ఇలా ఈ విధంగా మనం కాంపోజిట్ ఫంక్షన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, కాంపోజిట్ అనేటువంటిది కాంపిటేటివ్ కాదు, ఎఫ్ సర్కిల్ g సర్కిల్ f రెండు ఈక్వల్ కాదు. అలాగే ఇవి అసోసియేటివ్ ప్రాపర్టీని అలౌ చేస్తాయి, రైట్. సో హోల్డ్స్ గుడ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఎఫ్ సర్కిల్ ఆఫ్ g సర్కిల్ h కానీ ఆర్డర్ అనేటువంటిది ఇంపార్టెంట్, బట్ ఫస్ట్ ఆర్ సెకండ్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. అంటే సో ఫస్ట్ ఎఫ్ సర్కిల్ g ఫైండ్ అవుట్ చేసిన, g సర్కిల్ h చేసిన అది ఈక్వల్లే. సో అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాం కదా, అది హోల్డ్స్ గుడ్ అనమాట. ఇక్కడ మనం ఒక క్వశ్చన్ చూద్దాం, ఒక సింపుల్ క్వశ్చన్ చూసి కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది ఈ రిస్ట్రిక్టెడ్ డొమైన్ ఉండేటప్పుడు. వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ద ఫాలోయింగ్ ఫంక్షన్, ఇది అడుగుతున్నది.
ఫస్ట్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు నాన్న రూట్ ఎక్స్ ప్లస్ 3, జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఒకసారి చూడండి, జీ సర్కిల్ ఎఫ్ను మనం ఫైండ్ అవుట్ చేద్దాం. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది నాన్న, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్ ప్లస్ 3, రైట్. సో ఇక్కడ జీ అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 ప్లస్ ఏమైపోతుంది ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 3కి హోల్ స్క్వేర్. ఎక్స్ ప్లస్లో రూట్ ఎక్స్ ప్లస్ 3 ఉంది కాబట్టి జస్ట్ ఆ ఎక్స్ ప్లస్లో బ్రాకెట్ పెట్టండి, దాన్ని రీప్లేస్ చేయండి. సో 1 ప్లస్ ఏమైపోతుంది నాన్న ఎక్స్ ప్లస్ 3 అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఎక్స్ ప్లస్ 4 అయిపోతుంది అనమాట, రైట్. సో ఇప్పుడు మనకు చూస్తేనన్నా జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ప్లస్ 3 అనమాట. ఇప్పుడు డొమైన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, డొమైన్ వచ్చేటప్పుడు జీ సర్కిల్ ఎఫ్ని చూడకూడదు. సో డొమైన్ ఆఫ్ జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ ఎఫ్. ఫస్ట్ ఎఫ్ డిఫైన్ అవ్వాలి కదా. మనం చూసారా డొమైన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇదే టైప్ నాన్న టైప్ 2 మనం సెకండ్ క్లాస్లో నేర్చుకున్నాం, థర్డ్ క్లాస్లోను డొమైన్ ఫైండ్ అవుట్ చేయడం. టైప్ 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉండేటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ప్లస్ 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఎంతనైనా -3 టు ఇన్ఫినిటీ. సో ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ క్లోజ్డ్ -3 టు -3 కెన్ బి, అది 0 అవుతుంది, ప్రాబ్లం లేదు, రైట్ నాన్న. ఇప్పుడు ఇదేమైంది ఎక్స్ ప్లస్ 4 అయిపోయింది అంటే లైన్ అయిపోయింది. ఎక్స్ ప్లస్ 4 అంటే స్ట్రైట్ లైన్ నాన్న. గ్రాఫ్ చూడండి, స్ట్రైట్ లైన్ అంటే ఇట్లా ఉంటుంది. ఇది -4 దగ్గర, కానీ మనం -3 దగ్గర నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకు -3 దగ్గర నుంచే స్టార్ట్ చేస్తున్నాం, డొమైన్ ఎలా చేయట్లేదు కాబట్టి ఇది -3 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకి అవసరం లేదు. -3 దగ్గర ఎంతనానే ఇది 1, సో 1 దగ్గర నుంచి ఇన్ఫినిటీకి వెళ్ళిపోయింది. So what is the range? So range is equal to 1 to infinity. So off closed 1 to infinity. Okay, Nana? So this is what it is, how we need to find. అదే ఎఫ్ సర్కిల్ జీ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఫస్ట్ కేసులోనే ఎఫ్ సర్కిల్ జీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. మరి ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. రూట్ ఎక్స్ ప్లస్ 3 రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 అనమాట. ఎక్స్ ప్లస్లో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. చూడండి డొమైన్ ఏమవుతుంది, సో డొమైన్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ జీ ఈజ్ ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ జీ. ఇక్కడ సో జీకి వచ్చేటప్పటికి నాన్న ఇది పాలినామియల్, ఇది టైప్ 4, రైట్, పాలినామియల్. సో దానికి డొమైన్ ఆర్. నెక్స్ట్ రేంజ్ చూద్దాం. సో రేంజ్ చూసేటప్పటికి ఏమవుతుందో చూడండి నన్న, రూట్ ఎక్స్ పవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అంటే లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత, 0. ఇది 0 ఇస్తే రూట్ 0 ప్లస్ 4 అంటే రూట్ 4. రూట్ 4 అంటే 2 కదా నాన్న. సో 2 టు ఇన్ఫినిటీ, ఇది ఎప్పుడు పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, 2 టు ఇన్ఫినిటీ. సో ఈ విధంగా కాంపోజిట్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసి దానికి సంబంధించినటువంటి డొమైన్ కోడొమైన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. అలాగే సెకండ్ క్వశ్చన్ మీరు ఫైండ్ అవుట్ చేయండి నాన్న. ఇప్పుడు అట్లాగే మీరు ప్రాక్టీస్ అన్నమాట. ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు. దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ జీ సర్కిల్ హెచ్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. జీ సర్కిల్ హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత నాన్న, జీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్. సో జీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత నాన్న, రూట్ ఎక్స్. నెక్స్ట్ జీ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే ఎంత నాన్న, సైన్ ఆఫ్ రూట్ ఎక్స్. ఇది సో నాకు ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్ ఆఫ్ ఎక్స్ వీ వాంట్. సో దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ జీ సర్కిల్ హెచ్ ఆఫ్ ఎక్స్. జస్ట్ నౌ వీ ఫౌండ్ ఎఫ్ ఆఫ్ జీ సర్కిల్ హెచ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఆఫ్ రూట్ ఎక్స్. సో మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్. దిస్ ఈజ్ సైన్ ఆఫ్ రూట్ ఎక్స్కి హోల్ స్క్వేర్. సో ఈ విధంగా మనం వీటిని కాంపోజిట్ ఫంక్షన్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఈజీ కూడా. కాకపోతే ఈ డొమైన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇందా క్వశ్చన్లో చేసినట్టుగా వీటిని జాగ్రత్తగా చూడాలి, అబ్జర్వ్ చేయాలి, రైట్. అబ్జర్వ్ చేసి ఆ డొమైన్ కోడొమైన్ రేంజ్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మీరు చూడండి, రైట్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి. చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు x - 1 by x + 1. గుర్తుపెట్టుకోవడం
మంచిదన్నమాట. చాలాసార్లు ఇది వస్తూ ఉంటుంది. సో ఎఫ్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ దాన్ని ఏమన్నారు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నారు నాన్న. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్. ఇప్పుడు మరలా దీన్ని ఆపరేట్ చేస్తున్నా. దీన్ని ఆపరేట్ చేసినప్పుడు ఎక్స్ మైనస్ వన్ ఒక బ్రాకెట్ మైనస్ వన్ పెట్టండి, ఒక బ్రాకెట్ ప్లస్ వన్ పెట్టండి. సో ఈ బ్రాకెట్లో ఏం రాయాలి నాన్న? ఎక్స్ రాయాలి. కానీ ఎక్స్ ప్లేస్లో ఏముంది నాన్న? ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ ఉంది. చూస్తారు ఎంత ఈజీ అయిపోతుంది, ఏం కన్ఫ్యూజన్ లేదు, రైట్? అంతే. సో ఇది లాజికల్గా మనం దాన్ని ఏ కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా చేయటం. సో దీని నాన్న ఎల్సిఎం కడితే న్యూమరేటర్లో ఎల్సిఎం ఎక్స్ ప్లస్ వన్, న్యూమరేటర్ ఏమైంది ఇక్కడ ఎక్స్ మైనస్ వన్ మైనస్ ఎక్స్ మైనస్ వన్, రైట్? ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్, ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్, రైట్? డినామినేటర్ చూద్దాం, బై ఎక్స్ ప్లస్ వన్. ఇక్కడ ఏమవుతుంది నాన్న? ఎక్స్ మైనస్ వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. సో వన్ క్యాన్సిల్ అయితే మైనస్ టూ బై ఇది వన్ క్యాన్సిల్ అయితే 2x అయిపోయింది నాన్న. కాకపోతే ఇక్కడ చిన్న ఓకే, సో టూ క్యాన్సిల్ అయిపోయింది ఇది. కానీ ఇది పర్పస్, చిన్న పర్పస్ డిఫరెన్స్ వచ్చింది అనమాట. ఇది 1/x వచ్చింది. ఇది చిన్న తప్పు ఉంది నాన్న. ఎక్స్ ప్లస్ వన్ బై దీన్ని మనం 1 + x బై 1 + x బై 1 - x చూద్దాం. చూడండి ఒక్కసారి. 1 + x by 1 - x. Let me check it because 1 + x. X plus లో 1 + x by 1 - x. x minus 1 by x plus 1 minus 1. ఇది ప్లస్ 1 అనుకోండి. ఈ రెండు రివర్స్లో ఉండాలి నాన్న. ఇది x plus 1 by x minus 1 ఉందా? రెండు క్యాన్సిల్ అయితే we want to get f of x is equal to x. What's the difference here? So this is, yeah, correct. So let's write like this, x plus 1 by x minus 1. You see the difference now? X plus 1 by x minus 1 plus 1 by x plus 1 by x minus 1 minus 1. What do you get, Nana, then? So then, which is equal to x minus 1 is in the denominator. Here also x minus 1. What do you get? X plus 1 plus x minus 1. Here x plus 1 minus x plus 1. Yes, రెండు క్యాన్సిల్. ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ x క్యాన్సిల్ అయిపోయింది నాన్న. 2x by 2 వచ్చింది. సో x వచ్చింది. సో యు కరెక్ట్ దిస్ క్వశ్చన్ లైక్ దిస్, x plus 1 by x minus 1, x plus 1 by x minus 1, రైట్? సో ఇప్పుడు మనం చూస్తేనన్నా ఎఫ్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చిందంటే ఎక్స్ వచ్చింది. అప్పుడు ఎఫ్ క్యూబ్ ఆఫ్ ఎక్స్ ఏమైపోతుంది నాన్న? ఎఫ్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అయిపోతుంది. అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిపోతుంది. మళ్ళీ ఎఫ్ పవర్ 4 ఆఫ్ ఎక్స్ ఏమైపోతుంది? ఎఫ్ క్యూబ్ ఆఫ్ ఎక్స్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిపోయింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతనన్నా? ఎక్స్. చూసారా? అంటే దీనికేమో ఈవెన్ పవర్ ఉంటే ఎక్స్ వస్తుంది, ఆడ్ పవర్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. మనకి ఏమడుగుతున్నారు? ఈవెన్ పవరే అడిగారు. సో ఆన్సర్ ఎంతనన్నా? సో ఎఫ్ ఆఫ్ 1998 ఆఫ్ ఎక్స్, ఇది ఈవెన్ పవర్ కాబట్టి ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ 2023 కదా, 2023 ఆఫ్ ఎక్స్ అడిగారు అనుకుందాం, ఇది ఆడ్ ఇంటీజర్. సో కాబట్టి ఆన్సర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది చాలాసార్లు మనకి వస్తూ ఉంటుంది. x plus 1 by x minus 1, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ అయిపోయేటువంటిది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ ఇందాక చేసిన క్వశ్చన్ లాంటిదే. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ అడుగుతున్నాను నన్ను. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ we need to find ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఎఫ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, రైట్. మరి దీనికి డొమైన్ అడుగుతున్నారు. డొమైన్ ఏమవుతుంది నాన్న? సో డొమైన్ ఈజ్ ఈక్వల్ టు సో డొమైన్ కావాలన్నట్లయితే ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ యొక్క డొమైన్ -1 to 1. కానీ ఇక్కడ మనం చూస్తేనన్నా ఇక్కడ ఈ యొక్క డొమైన్ దీనికి వచ్చేటప్పటికి -1 to 1 ఉంది. అంటే ఇది నెగిటివ్ వాల్యూస్ కూడా వస్తుంది. కానీ ఇది డిఫైన్ అవ్వాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ టోటల్గా ఆర్ టు ఆర్ ఇవ్వాల, r+1కే ఇచ్చారు. సో r+1కి ఇచ్చినప్పుడు ఇది నెగిటివ్ వాల్యూని అక్కడ అలౌ చేయకూడదు. నెగిటివ్ వాల్యూని అలౌ చేయకూడదు కాబట్టి డొమైన్ ఏమవుతుందంటే ఈ డిజైన్ చేసేటువంటి టైంలో 0 to 1 అయిపోతుంది. ఎందుకో మరొకసారి చెప్తున్నా, -1 to 1 తీసుకునేటప్పుడు నెగిటివ్ వాల్యూస్ కూడా తీసుకుంటుంది అన్న. ఇది r to r అయితే ఓకే, ఇక్కడ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ కావాలి కాబట్టి 0 to 1 అనేటువంటిది కామన్ అవుతుంది. ఎప్పుడైతే ఇది 0 to 1 అన్నామో అప్పుడు రేంజ్ ఏమైపోతుంది? సో రేంజ్ 0 ఇచ్చినప్పుడు ఏమవుతుంది నాన్న? సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 1 అయిపోతుంది, రైట్. అలాగే r+ అన్నారు నాన్న. r+ అన్నారంటే ఓపెన్ ఇంటర్వెల్, రైట్. 0 ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్. సో ఇది 1 ఈజ్ ఇన్క్లూడెడ్ కాదు. సో ఈ పవర్ π/2 1 ఇచ్చినట్లయితే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే π/2. సో 1 to e పవర్ π/2. సో ఈ విధంగా మనం డొమైన్ రేంజ్ అనేటువంటిది కేర్ఫుల్గా మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. మరొక క్వశ్చన్ చూద్దాం. r+ to r+ నాన్న. r+ to r+, గమనించండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ x² ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు x² ప్లస్ 1/x². జీ కూడా r+ to r. జీ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. మనకు కావాల్సింది ఏమిటంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ x² ప్లస్ 1/x². అంటే ఈ పవర్ ఏమైపోతుంది అంటే x² ప్లస్ 1/x² అయిపోతుంది. అంటే ఈ పవర్ x² ఇంటూ then it is e power x² into e power minus 1/x, sorry, plus 1/x². అది x power -2. So D is the right answer, right. చూసారా? నెక్స్ట్ క్వశ్చన్ అన్న. g of x is equal to 1 plus x minus integral part of x అంట. g of x ఇలా ఇచ్చారు. దెన్ f సర్కిల్ g of x అడుగుతున్నారు. ఇక్కడ దిస్ జనరల్లీ ఆర్డినరీ బ్రాకెట్ కాదు, ఇది ఇంటిగ్రల్ పార్ట్ ఫంక్షన్ అన్నమాట ఇది. సో మనం ఒక్కసారి చూడండి నాన్న, జీ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అన్నారు నాన్న. ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ గురించి మనం నేర్చుకున్నాం నాన్న. ఇది ఎప్పుడు కూడా పాజిటివ్, 0కి 1కి మధ్యలో ఉంటుంది. సో ఇదంతా కూడా పాజిటివ్, ఇది పాజిటివ్ వాల్యూ. మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏమిటంటే ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ చేయాలి. అంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, గమనించారా నాన్న? ఇది ఎప్పుడూ కూడా పాజిటివ్నే, ఆల్వేస్, ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. ఇది పాజిటివ్ అయినప్పుడు ఫంక్షన్ ఏం డిఫైన్ చేస్తుంది నాన్న? x > 0 అయితే 1 అని డిఫైన్ చేశారు. ఇది ఏ x తీసుకున్నా ఇది పాజిటివ్నే కాబట్టి ఇదేమవ్వాలి? ఇన్పుట్ 1 అయిపోతుంది అనమాట. అంటే అది పాజిటివ్ వాల్యూ అవుతుంది కాబట్టి 1 అయిపోతుంది, రైట్. సో ఏమవుతుంది దెన్? దిస్ ఈజ్ ఈక్వల్ టు 1, నాట్ g of x. సో దట్ ఈస్ 1. ఎఫ్ సర్కిల్ g of x is equal to 1 అనమాట, రైట్ నాన్న. మరొకసారి ఇది ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ అంటే ఫ్రాక్షనల్ పార్ట్ నాన్న. ఫ్రాక్షనల్ పార్ట్ అంటే 0కి 1కి మధ్యలో పాజిటివ్, అంటే ఇది ఆల్వేస్ పాజిటివ్. ఇన్సైడ్ g of x పాజిటివ్. అప్పుడు ఇది పాజిటివ్ అయినప్పుడు ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశారు? 1 అని డిఫైన్ చేశారు. ఈ ఫైనల్ ప్రోడక్ట్ ఏం రావాలి? 1 కానీ 0 కానీ -1 కావాలి. ఇది -1 అనుకోండి. సో ప్రింటింగ్ మిస్టేక్ పడింది, రైట్. నెక్స్ట్ నాన్న, f0, 1 to 1, 2 defined as f of x is equal to 1 plus x, g 1, 2 to 0, 1 defined as g of x is equal to, then the composite function g circle f of x. Just you find. So practice question, simple question. ఎక్కువ రిస్ట్రిక్షన్స్ లేవు, రెండు లీనియర్ ఉన్నాయి. సో యూ కెన్ చెక్ ఇట్, రైట్. నెక్స్ట్ నాన్న, ఫ్యూ జనరల్ డెఫినిషన్స్ ఉన్నాయి నాన్న. ఇక్కడ ఏంటంటే ఈ జనరల్ డెఫినిషన్స్, ఐడెంటిటీ ఫంక్షన్ అంటేనైనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అయిపోవాలి ఫర్ ఆల్ ఎక్స్, సేమ్ వచ్చేసేయాలన్నమాట, రైట్. ఫర్ ఆల్ ఎక్స్. దీన్ని ఐతో డినోట్ చేస్తారు, క్యాపిటల్ ఐ. సపోజ్ ఈ ఐడెంటిటీ ఫంక్షను ఏ మీద డిఫైన్ చేశారనుకోండి, అంటే ఏ నుంచి ఏకి డిఫైన్ చేస్తే దీన్ని సింప్లీ ఐఏ అంటారు.
దాని మీనింగ్ ఏమిటంటే ఐ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ ఇస్ బిలాంగింగ్ టు ఏ. సో దిస్ ఈస్ వాట్ ఐడెంటిటీ. ఇట్స్ లైక్ ఐడెంటిటీ అంటే వన్ లాగా ఫంక్షన్స్లో పనిచేస్తూ ఉంటుంది అనమాట ఇది. రైట్ నన్ను నెక్స్ట్ కాన్స్టెంట్ ఫంక్షన్. సో దీని గ్రాఫ్ చూస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి గ్రాఫ్? స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏంటి నాన్న? లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కదా. దట్స్ వాట్ ఇట్ ఈస్. నెక్స్ట్ కాన్స్టెంట్ ఫంక్షన్. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటేనైనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ కే. అంటే ఇది కాన్స్టెంట్, ఏది తీసుకున్నా సరే సేమ్ వస్తుంది. ఇన్పుట్ అనేది దీన్ని ఎఫెక్ట్ చేయదు అనమాట. ఇప్పుడు కొంతమంది చూడండి, కొంతమంది పిల్లలు ఏం చెప్పినా సరే అలా రైట్ ఏం ప్రభావితం కాకుండా కొంతమంది ఉంటారు. ఏ క్లాస్ అయినా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైనా సరే అలా కాన్స్టెంట్ పీపుల్ అనమాట. అవుట్ సైడ్ థింగ్స్ అది మ్యాథ్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీ ఏమీ ప్రభావితం చేయవు. వాళ్ళ ఎఫర్ట్ అంతా కాన్స్టెంట్ ఎఫర్ట్ అనమాట. రైట్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కే. ఇది ఎక్స్ మారినా దీంట్లో మార్పు లేదు కదా. ఇప్పుడు సపోజ్ కేఎక్స్ ఉందనుకోండి, ఎక్స్ మారిస్తే కేఎక్స్ మారిపోతుంది. సో అదనమాట. సో అలా అర్థం చేసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కే ఫర్ ఆల్ ఎక్స్. ఎక్కడైతే డిఫైన్ చేశారో అక్కడ. సో దాన్ని ఏమంటారంటే వై ఈజ్ ఈక్వల్ టు కే అంటారు. వై ఈజ్ ఈక్వల్ టు కే అంటేనన్నా ఇది హారిజాంటల్ లైన్. చూసారా, ఇది చూడండి, ఇది 1 1 అవ్వదు కదా. సో ఇది 1 1 ఫంక్షన్ కాదు. సో జస్ట్ హారిజాంటల్ లైన్. అది నెగిటివ్ అయితే కింద వస్తుంది. దిస్ ఇస్ వాట్ ద గ్రాఫ్ ఆఫ్ కాన్స్టెంట్ ఫంక్షన్. ఇక్కడ ఏమన్నా చిన్నది ఇంకొకటి హోమోజీనియస్ ఫంక్షన్. చాలాసార్లు మనం వస్తూ ఉంటుంది. సింపుల్గా నేను చెప్తాను. ఎక్స్ కామా వై 2 పారామీటర్స్ ఉన్నాయనుకుందాం. ప్రతి టర్మ్లో కూడా దాని పవర్ సేమ్ ఉండాలన్నమాట. చూడండి, ఎక్స్ స్క్వేర్ 2 ఉంది, వై స్క్వేర్ 2 ఉంది, ఎక్స్ 1 అంటే ఎక్స్ పవర్ 1, వై పవర్ 1, సమ్ ఎంత 2. అలాంటి దాన్ని హోమోజీనియస్ ఫంక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు నన్న ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ వై పవర్ 5 ఉందన్నారు అనుకోండి. ఇది హోమోజీనియస్ కాదు. ఎందుకని? ఇక్కడ డిగ్రీ 3 ఉంది, ఇక్కడ 2 1 3 ఉంది, కానీ ఇక్కడ 3 లేదు, 5 ఉంది. సో కాబట్టి ఇట్స్ నాట్ హోమోజీనియస్ ఫంక్షన్. నెక్స్ట్ బౌండెడ్ ఫంక్షన్. సో బౌండెడ్ ఫంక్షన్ అంటే ఏమిటంటే కొన్ని వాల్యూస్ ఆ యొక్క అవుట్పుట్ బౌండెడ్ బిట్వీన్ ద వాల్యూస్ అనమాట. సపోజ్ సైన్ ఎక్స్ గ్రాఫ్ తీసుకున్నారనుకోండి, ఏముంటుంది నాన్న? సైన్ ఎక్స్ గ్రాఫ్ విల్ బి లైక్ దిస్. మనం 1 కొట్టామనుకోండి, -1 కొట్టినా రెండింటికి మధ్యలో ఉంటుంది గ్రాఫ్. ఇది బౌండెడ్. అదే tan x తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది నాన్న? tan x అనేటువంటిది ఇట్లా ఉంటుంది. సో ఇది బౌండెడ్ కాదు, అలా +∞ టు -∞కి వెళ్ళిపోతుంది. సో ఇది నాన్న. సో ఇవి కొన్ని మన అబ్జర్వేషన్స్, ఫంక్షన్స్. అలాగే ఇంప్లిసిట్ ఫంక్షన్, ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్. ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ అంటే సపోజ్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ వై క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 0 అన్నారు. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 5x ప్లస్ 7 అన్నారు, ప్లస్ sin x అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ ఇట్లా ఉంది. అంటే ఎక్స్ప్లిసిట్, ఎక్స్క్లూజివ్లీగా మనం ఆ వైని ఎక్స్ఎల్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్ అంటాం. ఇంప్లిసిట్ అంటే రెండు కలిసిపోయి ఉంటాయి అన్నమాట. సో ఎక్స్ వై రెండు కలిసిపోయి ఉంటాయి. యూ కెనాట్ ఎక్స్ప్రెస్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, రైట్? ప్యూర్లీ ఎక్స్ అనమాట. దాన్ని ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటాం. సో ఇది చూడండి, ఇది ఇంప్లిసిట్ ఫంక్షన్, ఇది ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్క్లూజివ్ ఎక్స్ టర్మ్సే కదా, దాన్ని ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్ అంటాం. సో వీ డీల్ మోస్ట్ ఆఫ్లీ విత్ ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్, రైట్ నాన్న? సో ఇక ఈ రోజుకి వచ్చేటప్పటికి ఈవెన్ ఆడ్ ఫంక్షన్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకి. సో ఈ ఈవెన్ ఆడ్ ఫంక్షన్ మనం చూసినప్పుడు నాన్న, వాట్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్, వాట్ ఈజ్ ఆడ్ ఫంక్షన్? చాలా సింపుల్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అదేమిటంటే నాన్న, ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్ మనం చూస్తే అసలు ఈవెన్ ఫంక్షన్ అంటే ఏమిటంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉండేటప్పుడు ఎఫ్ ఆఫ్ -x అనేటువంటిది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇది ఈవెన్ ఫంక్షన్ అంటాం. ఒకవేళ ఎఫ్ ఆఫ్ -x అనేటువంటిది -f ఆఫ్ x అయితే దాన్ని ఆడ్ ఫంక్షన్ అంటాం. అంతే. ఎక్స్ ప్లేస్లో -x పెడితే ఏ మార్పు లేదనుకోండి, దాన్ని ఈవెన్ ఫంక్షన్. ఎక్స్ ప్లేస్లో -x పెట్టినప్పుడు -f ఆఫ్ x అయిందనుకోండి, ఆడ్ ఫంక్షన్. మరి అందరికీ ఒక డౌట్ రావాలి ఇక్కడ, సార్ ఎక్స్ ప్లేస్లో -x పెట్టినప్పుడు అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కానీ -f ఆఫ్ x కానీ కాకపోతే ఏం చేయాలి? అది నీదర్ ఈవెన్ ఫంక్షన్ నార్ ఆడ్ ఫంక్షన్, అంతేనన్న. సో ఇక నుంచి మనం ఫంక్షన్స్ని ఒక ఈ టర్మ్స్లో ఒక 3 గ్రూపుల కింద చూడొచ్చు. ఈవెన్ ఫంక్షను,
ఆడ్ ఫంక్షను, నీదర్ నార్ కదా. సో ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ పెడితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంటే ఈవెన్ ఫంక్షన్, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంటే ఆడ్ ఫంక్షన్, ఏది రాకపోతుంటే నీదర్ ఈవెన్ నార్ ఆడ్ ఫంక్షన్, అంతే. ఓకేనా, దట్ సింపుల్. సపోజ్ ఇక్కడ మనం ఎక్స్ స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి నాన్న, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుందో చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని ఎక్స్ స్క్వేర్ అని ఒకటే కదా, అంటే ఈవెన్ ఫంక్షన్. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని డిఫైన్ చేస్తాం అనుకోండి, ఏమవుతుంది నాన్న, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్, మనకు తెలుసు కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా అని, అంటే ఈవెన్ ఫంక్షన్, రైట్. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అన్నారు అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్, అంటే మైనస్ ఎక్స్ క్యూబ్. అప్పుడు ఏమవుతుందన్న మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిపోతుంది. అయితే ఇది ఆడ్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఎక్స్, సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, అది కూడా ఆడ్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు నాన్న ఎక్స్ క్యూబ్ ప్లస్ 5 అన్నారు అనుకోండి, ఇది చూడండి, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 5 అయింది. దీన్ని మైనస్ కామన్ తీస్తేనేమో డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాదు, మైనస్ కామన్ తీస్తేనేమో ఎక్స్ క్యూబ్ ప్లస్ 5 కాదు, ఎక్స్ క్యూబ్ మైనస్ 5 అయిపోతుంది. ఇదేమవుతుంది అప్పుడు నీదర్ నార్ అలా. సో ఈ విధంగా చాలా సింపుల్గా ఈవెన్ ఆడ్ తెలియాలి అన్నట్లయితే ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. కానీ నన్ను ఇక్కడ ఎలా చూడాలి, ఈవెన్ ఫంక్షన్ ఉందనుకోండి, గ్రాఫికల్గా ఒకటి అర్థం చేసుకోవచ్చు నాన్న. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనేటువంటిది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది సేమ్ ఉంది అంటే ఇన్పుట్ ఎక్స్ ఇచ్చినా మైనస్ ఎక్స్ ఇచ్చినా డిఫరెన్స్ లేదు. అంటే ఎక్స్ అంటే రైట్ సైడ్ ఆఫ్ వై యాక్సిస్ ఉంటుంది, మైనస్ ఎక్స్ అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ వై యాక్సిస్ ఉంటుంది. రెండు పక్కల కూడా సేమ్ ఉంటుందన్నమాట గ్రాఫ్, రైట్. సో ఇటు పక్కన ఎట్లాగైతే ఉందో ఇటు పక్కన కూడా అట్లాగే ఉంటుంది, అంటే దాన్ని రిఫ్లెక్షన్ అంటాం. సో ఇప్పుడు ఏదైనా గ్రాఫ్ చూసినప్పుడు వైకి రైట్ సైడు లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అపీరెన్స్ ఉందనుకోండి, సేమ్ ఒకే రకంగా ఉందనుకోండి, దాన్ని ఈవెన్ ఫంక్షన్ అని చెప్పచ్చు. దీన్నే మనం ఏమంటామంటే సిమెట్రిక్, ఏమంటారు నాన్న గ్రాఫికల్ భాషలో, సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అంటాం. ఏదైనా గ్రాఫ్ సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అయితే దెన్ ఇట్ ఈజ్ ఏ ఈవెన్ ఫంక్షన్. ఓకే, వర్కింగ్ రూల్ ఏమిటి, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ బై మైనస్ ఎక్స్, అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ని కాలిక్యులేట్ చేయండి. అది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుందా, రైట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుందా, ఏది రావట్లేదా అనేది చూడాలి. సో ఈ విధంగానే ఆడ్ ఫంక్షన్ కూడా మనం సేమ్ ఎక్స్, సైన్ ఎక్స్, కొసీకెంట్ ఎక్స్, ఇవన్నీ కూడా ఆడ్ ఫంక్షన్కి ఎగ్జాంపుల్స్. మరి ఇక్కడ గ్రాఫికల్గా మనం చూసినప్పుడు నాన్న, ఇక్కడ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ ఇచ్చినప్పుడు నాన్న మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే వై మైనస్ వై అయిపోయింది, వై మైనస్ వై అయిపోయింది. మైనస్ వై అంటే ఏమిటి, కింద ఎక్స్ యాక్సిస్కి కింద ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో, ఇప్పుడు సపోజ్ ఇక్కడ టీ అనుకోండి నాన్న, ఇక్కడ మైనస్ టీ అవుతుంది, అంటే మైనస్ టీ అంటే ఇక్కడ ఉంటుంది. సో దీనికి రిలేషన్ ఎలా చెప్పొచ్చు అంటే, ఇది ఆరిజిన్ అనుకున్నట్లయితే రిఫ్లెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ అనమాట. అంటే ఇది మనం ఇక్కడ మిర్రర్ ఎక్కడ పెట్టామంటే ఆరిజిన్ దగ్గర మిర్రర్ పెట్టాం. సో అప్పుడు ఇలా పైన ఉన్నట్లయితే దాని మిర్రర్ ఎక్కడ వస్తుంది, కింద వస్తుంది. సో దీన్ని ఏమంటారంటే గ్రాఫికల్గానా రిఫ్లెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. ఇందాకది ఏమిటి, రిఫ్లెక్షన్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్, ఇది గ్రాఫికల్ మీనింగ్. మరి వర్కింగ్ రూల్ ఏమిటి, సేమ్ అగైన్ ఎక్స్ బై మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేస్తాం. సో వీ విల్ కాలిక్యులేట్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్, అంతే, సింపుల్. ఓకేనా, చాలా ఈజీగా మనం కాలిక్యులేట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ మనం చూస్తేనైనా, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అన్నారనుకోండి, ఇది ఒక గమ్మత్తు అయినటువంటి పాయింట్. సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది నాన్న, 0నే. మరి దీన్ని మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తావా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తావా? కాబట్టి ఇదొక్కటి స్పెషల్ అనమాట. ఓన్లీ ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్ ఆర్ విచ్ ఈజ్ ఈవెన్ యాజ్ వెల్ యాజ్ ఆడ్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అనేటువంటిది ఈవెన్ ఆడ్ కూడా, రైట్. ఒకవేళ దీన్ని మనం ఇలా చెప్పలేకపోతే దాన్ని నీదర్ ఈవెన్ నార్ ఆడ్ అంటాం. సో ఇది మనం ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది. ఇక్కడ ఇంకొక పాయింట్ నాన్న, ఒక్కొక్క ఫంక్షన్ ఇచ్చినప్పుడు అది ఓన్లీ పాజిటివ్ ఓన్లీ నెగిటివ్ డిఫైన్ అని ఉన్నప్పుడు, దాన్ని ఈవెన్ అయ్యేటట్టుగా ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 = 1 + 1 =
డొమైన్లో ఇప్పుడు ఎక్స్ ఉన్నప్పుడు మైనస్ ఎక్స్ పెడుతున్నామంటే రెండు ఉండాలి కదా. ఇప్పుడు 0 to 2 వాల్యూస్ మాత్రమే ఉన్నాయనుకోండి, మైనస్ ఎక్స్ పెట్టలేం కదా. అప్పుడు ఆ ఈవెన్ ఫంక్షన్ లేదా ఆడ్ అనేటువంటి నేచర్ని మనం చెక్ చేయలేము. కాబట్టి మనం ఎలాంటి వాటిని ఈవెన్ ఎక్స్టెన్షన్, ఆడ్ ఎక్స్టెన్షన్ అని చెప్తారనమాట. ఇక్కడ చూడండి నాన్న, డొమైన్ 0 to aనే ఉంది, కానీ మైనస్ ఏ పెట్టడానికి నాకు అధికారం లేదు అక్కడ, ఎందుకంటే 0 to a. అలాంటి దాన్ని -a to 0 కూడా చూడండి, -a to 0 కూడా దీన్ని ఎక్స్టెండ్ చేస్తానన్నమాట ఫంక్షన్ని. ఎలా అంటే f of x మైనస్ f of x 0 to aకి -a to gకి f of -x పెడతాను. అప్పుడు దీన్ని ఈవెన్ ఎక్స్టెన్షన్ అంటారు. ఎక్స్ పెట్టినా -x పెట్టినా సేమ్ వస్తుంది కాబట్టి. అదే ఆడ్ ఎక్స్టెన్షన్ అనుకోండి, f of x మనకి ఇక్కడ ఉన్నట్లయితే x is belonging to 0 to a, మైనస్ పెట్టినప్పుడు ఏం కావాలి, -a to 0లో ఏం కావాలి అంటే -f of -x అయిపోవాలి. f of -x పెడితే ఈవెన్ ఎక్స్టెన్షన్, -f of -x పెడితే ఆడ్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇది ఒక్కసారి మీరందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నాన్న. ఇది దిస్ ఇస్ ఆడ్ ఎక్స్టెన్షన్. దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఏమిటంటేనన్నా, f of x plus f of -x by 2, f of x minus f of minus. ఇప్పుడు మనం నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది నాన్న, g of x is equal to f of x plus f of minus x by 2 అని. చూడండి, ఇక్కడ x ప్లేస్లో x పెట్టినా -x పెట్టినా సేమ్ వచ్చేస్తుంది. అంటే ఇలా ఉన్న ఫంక్షన్ ఎప్పుడు కూడా ఈవెన్ అంటారనమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ f. అదే f of x minus f of minus x by 2 అన్నారనుకోండి, రైట్, ఇలాగ బై 2 లేకపోయినా సరే దీన్ని ఆడ్ ఫంక్షన్ అంటాం. ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో -x పెడితే ఇది రివర్స్ అయిపోతుంది, మైనస్ బయటకు వస్తుంది, ఆడ్ ఫంక్షన్ అవుతుంది. ఏ ఫంక్షన్ అయినా సరే f of x plus f of -x by 2, f of x minus f of -x by 2 అని రాయొచ్చు. అంటే ఇది f of xని సమ్ ఆఫ్ 2 ఫంక్షన్స్ రాసాము, అందులో ఒకటేమో ఈవెన్ ఫంక్షన్, ఒకటి ఆడ్ ఫంక్షన్. దీన్ని ఏం చెప్తామంటే ఏ ఫంక్షన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ సమ్ ఆఫ్ అన్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్ అనమాట. అది ఇది ఈవెన్ ఫామ్, ఇది ఆడ్ ఫామ్, రైట్. నెక్స్ట్, f of x ఆడ్ అయితే f dash of x ఈవెన్ అవుతుంది నాన్న, ఇది ఒక రిజల్ట్. ఇఫ్ f of x is even, f dash of x ఆడ్. ఒకటి ఆడ్ అయితే దాని డెరివేటివ్ ఈవెన్ అవుతుంది, ఇది ఈవెన్ అయితే దాని డెరివేటివ్ ఆడ్ అవుతుంది. నెక్స్ట్, f of x is equal to k కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఫంక్షన్ ఇవేనా ఆడా? సూపర్ క్వశ్చన్, సూపర్ అండ్ సింపుల్ క్వశ్చన్. అప్పుడు మనం చెప్పలేము నాన్న. ఇప్పుడు ఈ k 0 కాదనుకోండి, ఈవెన్ ఫంక్షన్ అంటే f of -x కూడా kనే కాబట్టి అది ఈవెన్ ఫంక్షన్. ఒకవేళ అది 0 అయిపోయింది అనుకోండి, k = 0 అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇందాక అనుకున్నాం 0 అనేటువంటిది బోత్ ఈవెన్ అండ్ ఆడ్ అని, కరెక్ట్. సో అది నాన్న, ఇవి కొన్ని ప్రాపర్టీస్ దీనికి సంబంధించి. ఇక్కడే కొన్ని మీరు ఈ టేబుల్ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. f ఈవెను, f ఆడ్, g ఆడ్ అనుకోండి, f plus g ఏమవుతుందంటే f plus g కానీ f minus g కానీ ఆడ్ అయిపోతుంది. f into g ఏమైపోతుందంటే ఈవెన్, అంటే రెండు మైనస్లు వస్తాయి, అది క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. f of g of x ఆడ్ అవుతుంది, g of f of x ఆడ్ అవుతుంది. రెండు ఈవెన్ అనుకోండి, అంటే ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ అనుకోండి, ఈ ప్లస్ మైనస్లు అనేటువంటి నీదర్ నార్ అయిపోతుంది. ప్రొడక్ట్ డివిజన్ అనేటువంటిదేమో ఆడ్ అయిపోతుంది. సో దీన్ని ఆ ప్లస్ మైనస్ని గమనించి ఈ టేబుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి, అది హెల్ప్ అవుతుంది. కొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం. చూడండి నన్ను, f of x అనేటువంటిది ఈవెన్ అవ్వాలంట. రెండు మంచి కేసెస్ ఉన్నాయి ఇక్కడ మంచిగా అర్థం చేసుకోవడానికి. +a² + 3a + 2 ఏని డిసైడ్ చేయాలి? సూపర్ క్వశ్చన్ వచ్చింది ఫస్ట్దే. ఈవెన్ ఓన్లీ అంటేనన్నా, ఈవెన్ ఓన్లీ అంటే ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ అవ్వాలి. కానీ ఇది x³ అనేటువంటిది ఇది ఆడ్ కదా, అది ఉండకూడదు, అది పోవాలి అంటే ఏం కావాలి, ఇది పోవాలి, ఇది 0 అయిపోవాలి. అంటే a = -2 అనుకోండి, ఇది 0 అయిపోతుంది, రైట్. సో a = -2 అయితే ఏమవుతుందో చూడండి, f of x = ఇది 0 అయిపోయింది. a -2 పెడితే ఇక్కడ ఎంత వస్తుంది నాన్న, ఏ వాల్యూ -2 పెడితే ఇది 4, ఇది -6 మొత్తం 0 అయిపోయింది, రైట్. అంటే a -2 పెడితే ఇది 0 అయిపోతుంది, ఇది కూడా 0 అయిపోతుంది. అంటే f of x = 0. కానీ వాడు ఏమన్నాడంటే ఈవెన్ ఓన్లీ అన్నాడు. ఎప్పుడైతే ఈవెన్ ఓన్లీ అన్నామో ఇది ఈవెన్ ఓన్లీ కాదు, బోత్ ఈవెన్ అండ్ ఆడ్, నో సచ్
ఏ ఎగ్జిస్ట్ అనమాట. ఫస్ట్ కేసులో ఏమవుతుంది, అలాంటి ఏ ఉండదు, ఈవెన్ ఓన్లీ అయ్యేటువంటి అవకాశం లేదు ఇది. ఓకేనా. ఆడ్ ఓన్లీ అన్నారనుకోండి నాన్న, ఇది ఉండాలి మనకి. ఓన్లీ ఆడ్ అవ్వాలనుకోండి ఈ టర్మ్ మనకు ఉండాలి. ఈ టర్మ్ ఉండాలి అంటే ఇది పోవాలి. ఇది పోవాలి అంటే పోవటానికి 2 కేసెస్ ఉన్నాయి ఇక్కడ. a² + 3a + 2, ఇది నాన్న a + 2 ఇంటూ a + 1, అంటే ఏ వాల్యూ -1 అవ్వాలి. ఏ వాల్యూ -1 అయితే ఈ టర్మ్ ఉంటుంది, ఇది పోతుంది. సో అప్పుడు ఓన్లీ ఆడ్ అనమాట. ఇది సెకండ్ పాసిబిలిటీ. బోత్ ఈవెన్ అండ్ ఆడ్ అంటే బోత్ ఈవెన్ అండ్ ఆడ్ అంటే 0 అవ్వాలి. 0 అవ్వాలంటే రెండింటిలో కామన్ పాయింట్ ఏమిటంటే a = -1 -2. చూసారా, మరొకసారి చెప్తున్నా, ఓన్లీ ఈవెన్ అయ్యే పాసిబిలిటీ లేదు, రైట్. ఎందుకంటే ఇది 0 అవ్వకుండా సందర్భం లేదు. 2 ఓన్లీ ఆడ్ అవ్వాలి అంటే ఇది 0 అవ్వాలి అంటే a = -1 అవ్వాలి, ఇది 0 కాకూడదు. నెక్స్ట్ ఈవెన్ అండ్ ఆడ్ బోత్ అవ్వాలి అంటే మొత్తం 0 అయిపోవాలి. మొత్తం 0 అయిపోవాలి అన్నట్లయితే 2 కామన్గా 0 అవ్వాలంటే ఏ వాల్యూ -2 పెట్టాలి, రైట్. చూసారా ఎంత గమ్మత్తుగా ఉంది క్వశ్చన్, సూపర్ క్వశ్చన్. అలాగే ఇప్పుడు ఒకసారి చూడండి నాన్న, f(x) ఇప్పుడే ఈవెన్ ఆడ్ ఎక్స్టెన్షన్ అనుకున్నా, x² + x 0 to 2 ఈవెన్ ఎక్స్టెన్షన్ కావాలనుకున్నాం. ఈవెన్ ఎక్స్టెన్షన్కి ఏం చెప్పుకున్నాం నాన్న, కొత్త ఫంక్షన్ డిఫైన్ చేయాలి. కొత్త ఫంక్షన్ ఏమిటంటే 0 to 2 సేమ్ నాన్న, -2 to 0ని కొత్తగా డిఫైన్ చేయాలి. ఇది x² + xa, రైట్. సో ఇక్కడ ఏం చేయాలి, f(-x)ని డిఫైన్ చేయాలి. f(-x) అంటే ఎంత నాన్న, -x² అంటే x² - x, అంతే. ఇది f(x), ఇది f(-x). అదే ఆడ్ చూసారనుకోండి, ఆడ్ చూసేటప్పుడు g(x) అనుకుందాం. ఇది ఫస్ట్ సేమ్ నాన్న, 0 to 2 మార్పు ఏమీ లేదు రెండింటిలో కూడా, x² + x. ఇక్కడ -2 to 0 ఏం కావాలి, -f(x) అవ్వాలి, అంటే -x² + x. x ప్లేస్లో -x పెడితే x² - x, దానికి మైనస్ పెట్టాలి, -x² + x. ఇది ఈవెన్ ఎక్స్టెన్షన్, ఇది ఆడ్ ఎక్స్టెన్షన్, అంతే సింపుల్. అప్పుడు -2 to 0 అయిపోయింది, రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ ఈజ్ ఆడ్. సో ఆడ్ కావాలి అన్నట్లయితే సిగ్నమ్ ఏమిటంటే, సిగ్నమ్ ఫంక్షన్ అంటే మనం చూసాను, సిగ్నమ్ ఫంక్షన్ అంటే mod x/x, రైట్. x ప్లేస్లో -x పెడితే ఏమవుతుంది నాన్న, x ప్లేస్లో -x పెడితే ఇది మైనస్ వస్తుంది, కానీ x⁻2000 ఉంది. ఇది ఈవెన్ ఫంక్షన్, ఇది ఆడ్ అయినప్పటికీ. మరలా ఇది ఈవెన్ ఫంక్షన్, ఇది ఆడ్, ఇది కూడా ఆడ్డే, ప్రొడక్ట్ ఆడ్ ఈవెన్ అయిపోతుంది. మనకు ఆడ్ కావాలి, ఎస్ ఇది ఆడ్. కొసీకెంట్ ఆడ్ ఫంక్షన్. కొసీకెంట్ ఆఫ్ -x ఎంతనైనా, -cosecant x. x⁻-55 మైనస్ బయటకు వస్తుంది. సో ఆన్సర్ ఈస్ దిస్, రైట్. ఈస్ ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షనా? ఇప్పుడు మనకేం అడుగుతున్నారు ఇక్కడ నాన్న, f(-x) ఏంటి వర్కింగ్ రూల్ ఏమిటి, f(-x)ని ఫైండ్ అవుట్ చేయాలి. f(-x) అంటే ఎంత నాన్న, tan -x⁻5. ఇక్కడ e⁻−x³ సిగ్నమ్ ఆఫ్ -x⁻7. సో ఇది -tan x⁻5 నాన్న, బయటకు వచ్చేస్తుంది. ఇది మైనస్, ఇక్కడ కూడా మైనస్ వస్తుంది కదా, x³ ఇంటూ సిగ్నమ్ ఆఫ్ x⁻7, సిగ్నమ్ నెగిటివ్ కాబట్టి. సో ఫైనల్గా మైనస్ వచ్చింది. సో ఇట్ ఈస్ అన్ ఆడ్ ఫంక్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్? చూడండి నేను x ప్లేస్లో -x పెట్టాలి, అప్పుడు ఇది 1 - x x² అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, అంటే రివర్స్ అయింది కదా, మైనస్ బయటకు వస్తుంది కదా. సో దిస్ ఇస్ ఆడ్ ఫంక్షన్, వెరీ సింపుల్, రైట్. నెక్స్ట్, అలాగే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఇది ఈవెన్ అయిపోతుంది నాన్న, ఇది మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. సో దట్స్ వాట్ వీ నీడ్ టు. మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అన్న, ఈజ్ ఇట్ డిఫైన్డ్ బై f(x) is equal to ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x² a sin x ప్లస్ cos x ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్. ఇది ఈవెన్ ఫంక్షన్ కావాలి. ఇది ఈవెన్ ఫంక్షన్ కావాలంటే ఒకసారి చూడండి అందరూ, దెన్ ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ a ఈజ్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనేది. ఇది ఈవెన్ ఫంక్షన్, మనకు తెలుసు కదా, కాస్
ఇది ఆడ్ ఫంక్షన్. ఈ రెండు యాడ్ చేస్తున్నాం. ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ యాడ్ చేస్తున్నాం అనుకోండి, నీదర్ నార్ అయిపోతుంది. కాబట్టి మనకి ఇది ఈవెన్ కావాలి అంటే ఇది డిసైడ్ చేయాలి ఇప్పుడు మనం, రైట్? ఇది అంటే ఇక్కడ ఒక పారామీటర్ ఉంది, ఇది 0 అయిపోవాలి. ఇట్ మస్ట్ బి 0. ఓకేనా? ఇట్ మస్ట్ బి 0. మరి ఇది 0 అవ్వాలంటే ఎక్స్ ఏం కావాలో చూడండి, అంటే ఏ వాల్యూ ఏం కావాలో చూడండి. ఎక్స్ ఎక్కడుందో చూసారా నాన్న? డొమైన్ యొక్క ఇంపార్టెంట్ చూడండి. -22 + 20 నాన్న, -22 + 20. అప్పుడు x² ఏమవుతుంది నాన్న? 0 to 400 అయిపోతుంది. 0 to 400 అవుతుంది. ఇప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ 0 అవ్వాలి అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x²/a అనేటువంటిది 0 అవ్వాలి. ఇది 0 అవ్వాలంటే x²/a ఎక్కడ ఉండాలంటేనైనా 0కి 1కి మధ్యలో ఉండాలి. ఇది ఫ్రాక్షన్ అవ్వాలి. ఇంటిగ్రల్ పార్ట్ 0 అయిపోవడం అంటే ఫ్రాక్షన్ 1 అవ్వాలి. అది ఫ్రాక్షన్ అవ్వాలి అంటే 0కి 1కి మధ్యలో ఉండాలి. దట్ ఈస్ వాట్ వీ నౌ, రైట్? సింపుల్ పాయింట్. సో మనకి x² ఫిక్స్ అయిపోయింది, 0కి 400కి మధ్యలో ఉంటుంది, రైట్? ఇప్పుడు మరి ఇది ఫ్రాక్షన్ అవ్వాలంటే ఏ వాల్యూ ఎంత అవ్వాలి నాన్న? ఏ వాల్యూ ఎంత అవ్వాలి? సో ఏ వాల్యూ మస్ట్ బి మోర్ దెన్ 400 అయితే సరిపోతుంది. ఇది మ్యాక్సిమం 400 కదా. మన వాల్యూ 400 కన్నా ఎక్కువ ఉందనుకోండి, ప్రతిసారి అది ఫ్రాక్షనే కదా. సో కాబట్టి వాట్ ఈస్ అవర్ వాల్యూ? 400 to ∞. మరి 400 ఎందుకు ఉండకూడదు? ఓపెన్ ఇంటర్వెల్ 400 ఎందుకని? ఇప్పుడు 400 ఇది కూడా 400 అయిపోయినప్పుడు 1 అయిపోతుంది, సో ఆ వాల్యూ దగ్గర. సో కాబట్టి ఓపెన్ ఇంటర్వెల్ 400 to ∞ అనమాట. చూసారా ఎంత గమ్మత్తుగా ఉందో? సూపర్ క్వశ్చన్. ఇలా చిన్న ఫంక్షన్ లింక్ చేయటం నాన్న, దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాయింట్ టు పాయింట్ గాబరా పడొద్దు నాన్న. ఇదంతా కూడా చాలా ఫండమెంటల్స్. ఇవన్నీ కూడా మనకి మంచి ఫండమెంటల్స్. ఒక్కొక్కటి ఒక ఈవెన్ ఆడ్ ఫంక్షన్ ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించండి, దాన్ని కంప్లీట్ చేసుకోండి, కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, రైట్? అట్లాగే రేంజ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అర్థం చేసుకోండి. మనం గ్రాఫ్స్ ఎలా వేసేస్తున్నాము, ఆ గ్రాఫ్స్ మీద మీకు ఐడియా వచ్చి ఉండకపోతేనా ఇది అర్థం కాదు. సో అది నేర్చుకోవడానికి మంచి అవకాశం అనమాట. ట్రై టు అండర్స్టాండ్ ద పాజిటివ్లీ ఇన్ దిస్ వే, సో దెన్ థింగ్స్ విల్ బి సో ఈజీ టు యూ. ఓకేనా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ నాన్న. ఇదో ఎగ్జామ్ అది కాదు. సో ప్రతి చాప్టర్కి ఉపయోగపడుతుంది. ఒక ఎలిమెంటరీ మంచి ఫౌండేషన్ అవుతుంది మీ కాలిక్యులస్కి. మ్యాథమెటిక్స్ లేదా సైన్స్ స్టూడెంట్కి ఈ కాలిక్యులస్ అనేది ఒక మంచి ఫౌండేషన్. నువ్వు అటు ఫిజిక్స్కి వెళ్ళినా సరే, రీసెర్చ్కి వెళ్ళినా సరే, లేదా ఇంజనీరింగ్లో అయినా సరే చాలా ఉపయోగపడేటువంటిది అనమాట. మన యొక్క కెరియర్లో చాలా ఉపయోగపడుతుంది, అకాడమిక్ కెరియర్లో. సో అంత మంచి చాప్టర్ ఇది, అర్థం చేసుకోండి. ఇంకొంచెం ఏదైనా డౌట్ ఉంటేనైనా గ్రాఫ్స్ చూడండి, డొమైన్ గురించి నేర్చుకోండి, రేంజ్ గురించి నేర్చుకోండి. ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ వెళ్తే చాలా ఈజీ అయిపోతుంది నాన్న, రైట్? సో ఎందుకంటే ఇది మల్టిపుల్ పాయింట్స్, అంటే అనలిటికల్ స్కిల్స్ని పెంచేటువంటి చాప్టర్ అనమాట. ఒకసారి చూడండి, ఇప్పుడు సపోజ్ ఈ క్వశ్చన్ చూస్తే ఓన్లీ ఇచ్చిన పాయింట్సే కాదు, డొమైన్కి రిలేట్ చేయాలి, ఇంటిగ్రల్ పార్ట్కి రిలేట్ చేయాలి, రైట్? ఎన్ని పాయింట్స్ మనం రిలేట్ చేస్తున్నాము ఇక్కడ. సో ఆ విధంగా ఆ ఎనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయన్నమాట. సో ఆ విధంగా మన స్కిల్స్ని పెంచేటువంటి ఒక మంచి చాప్టర్, ఆ పాజిటివ్గా తీసుకోండి. విష్ యూ హ్యాపీ అండ్ వండర్ఫుల్ లెర్నింగ్ విత్ ద ఫంక్షన్స్ నాన్న. థ్యాంక్ యూ, బాయ్.